श्रीमद्भागवती गाथा रहस्यार्थप्रकाशकं संशयोन्मूलनचिणं कृष्णं वन्दे जगद्गुरुं। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। वन्दे श्रीराधिकां देवीं बृन्दारण्यविहारिणीं यस्याः कृपां विना कोऽपि न कृष्णं ज्ञातुमर्हति। पुञ्जीभूतं प्रेम गोपाङ्गनानां मूर्तीभूतं भागधेयं यदूनाम् एकीभूतं गुप्तविदितं श्रुतीनां श्यामीभूतं ब्रह्म मे सन्निधत्ताम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। व्यासं वसिष्ठनप्तारं चक्रे पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखदानन्दपोनिधिं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। श्रीमद्भागवती गाथा रहस्यार्थप्रकाशकं संशयोन्मूलनचिणं कृष्णं वन्दे जगद्गुरुं। वन्दे गुरुमनन्तार्यं वेदमार्गप्रवर्तकम् आयुर्वेदस्य पारज्ञं सर्वलोकहितैषिणं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकैवल्यपदं చేరుటకునైచింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలనకళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్ లలితస్కంధము కృష్ణమూలము సుకాలాపాభిరామంబు మంజులతాశోభితమున్ సువర్ణ సుమనస్సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబునై వెలయున్ భాగవతాఖ్య కల్పతరు పూర్విన్ సద్విజశ్రేయమై సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థ ప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓమస్మద్గురుభ్యో నమః. ఉదయం
మనం రహస్య ప్రకాశంలో 20వ దాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. దానిలో తర్వాత కొనసాగింపు. దేహము నిలుపుకొనుటకు జీవయాత్ర చేయుటకు కావలసినది ఎంతవరకో అంతవరకు మాత్రమే బుద్ధిమంతుడు సుఖములను గ్రహించును. అందును తన అభిప్రాయములను, పేర్లపై తనకు కలిగిన వాసనలను తొలగించి అనుభవించును. అంటే ఏంటో బ్రాకెట్లో ఇంకా వివరంగా మాస్టర్ గారు ఇస్తున్నారు. అన్నము తినదలిచిన వాడు ధాన్యమును దంచి పొట్టు తొలగించి బియ్యమును గ్రహించున్నట్లు బుద్ధిమంతుడు సకల శాస్త్రముల సారమును పరమాత్మగా అనుభవించునని పెద్దలు చెప్పుదురు. వాసనలతో కూడిన సంసారమునందు సుఖము కలదని నమ్మక దాని యందు నిలకడ చూపడు. మరి యొక్క మార్గమున సిద్ధి ఉన్నదని గ్రహించి అంతర్యామి భావనతో తిరుగుచుండును. అంటే ఉదయం కూడా మనకు చెప్పారు, సాధారణంగా లోకంలో మోహంలో ఉన్నటువంటి వాళ్ళం ఎట్లా జీవిస్తూ ఉంటాం, బుద్ధిమంతుడే అయితే ఇక్కడే ఉన్నప్పటికీ తను ఎట్లా ఉంటాడు, నిజమైన సుఖాన్ని అనుభవించేటువంటి వాళ్ళు మాత్రమే అనేది మొట్టమొదట మనం నమ్మగలిగితే మనకు దాని మీద విశ్వాసం ఉండదు. ఏదో చెబుతారులే, వాళ్ళేం సుఖపడుతుంటారు, మనది సుఖం అంటే అనుకుంటాం కాబట్టి అది విన్నప్పటికీ కూడా మనకి నచ్చదు. కాసేపు మనం ఇలాంటివి వింటున్నప్పుడు నిజమే అని కాసేపు అనుకున్నా మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత మనకి ఆటోమేటిక్గా వెంటనే చాలా గట్టి నమ్మకం దేని యందు ఉంది అంటే, ఇన్ని చెప్పినా మనం బ్యాంక్ బ్యాలెన్స్లు ఉండాలి, లేకపోతే అవి ఉండాలి, ఇవి ఉండాలి, పిల్లలు అమెరికా వెళ్ళాలి, మళ్ళీ అమెరికాకి వెళితే మనకు దక్కరండి, ఇవన్నీ మనమే అంటూ ఉంటాం. మళ్ళీ వాళ్ళ పిల్లలకి అమెరికాకి పంపిస్తాం, అక్కడ ఉన్నారని గర్వపడుతూ చెప్పుకుంటూ ఉంటాం, లోపల ఏడుస్తూ ఉంటాం, బయటికి నలుగురిలో స్టేటస్ సింబల్ లాగా చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఆ చెబుతూ ఉన్నప్పుడు మనది మోసపోతున్న జీవితము, మోసతో ఉన్నాము అని తెలిసి కూడా మళ్ళీ దానిలో ఉండడానికే ఇష్టపడుతూ ఉంటాం తప్ప దాని నుంచి బయటపడటానికి ఉండము. ఇదిట అన్నిటికంటే పెద్ద ట్రాజెడీ. ఏమిటి అంటే, ఏది నరకమో తెలిసి కూడా దానిలోనే ఉండడానికి ఇష్టపడుతూ ఉండడం అనేది చూడండి. ఇది చూసి వాళ్ళు జాలి పడుతూ ఉంటారట, అరే వీళ్ళు ఏమిటి అని మాస్టర్ గారు చెప్పారు. అదిట ఇంతే ఇట్లా ఉంటారేంటి, అంత బాధపడుతూ బాధని తెలిసి కూడా దానిలో ఉంటారు పాపం అని చెప్పి, అయితే వాళ్ళు ఏంటంటే అసహ్యించుకోరు, ఏహ్యభావం ఉండదు, వెయిట్ చేస్తూ ఉంటారట. ఎప్పటిదాకా అంటే ఎప్పటిదాకైనా సరే, ఎన్ని లక్షల జన్మలైనా సరే. ఎందుకంటే ఈ సృష్టి దానిలో ఉన్న దానిలో కొన్ని లక్షల జన్మలు అనేది కూడా వాళ్ళకి నథింగ్. అందువల్ల వాళ్ళు వెయిట్ చేస్తూనే ఉంటారట, వాళ్ళేమి ఇదవ్వరు. అలాగే ఒక సద్గురు ఆయన చెప్పిన తర్వాత కూడా ఎవరు ఫాలో అవ్వట్లేదు అనుకోండి, నేను ఇంత చెప్పినా కూడా వీళ్ళకి ఎంత సోషలాగా ఉంది, ఎవరు బాగుపడట్లేదే అనుకోరట. ఎందుకంటే ఆ చెప్పటం కూడా ఏంటి, వాళ్ళ అనుభూతిలో నుంచి చెబుతారు అంతవరకే తప్ప. ఉదయం చెప్పారు కదా మాస్టర్ గారు, చెప్పడం అంటే అర్థం ఆ ఆనందంగా జీవించడం ఎట్లాగో ఆయన అనుభూతిలో నుంచి చెప్పడమే తప్ప ఆ ఎగ్జాంపుల్స్ చెప్పినా ఏం చెప్పినా అవేవి చెప్పినా కూడా ఆయన జీవిత సారాంశంగా బయట నుంచి అది గ్రంథ రూపంలో రాని, ఉపన్యాస రూపంలో రానండి, ఎట్లా వచ్చినా వాళ్ళ జీవితం అంతా కూడా అలా అది కాబట్టి అది ఆటోమేటిక్గా అదే చెప్తారు వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళకి. కానీ రుద్దరు, బాగుపడే మార్గం ఏంటో వాళ్ళు తెలియజేస్తారు. కానీ అందులోకి మనం వెళ్ళామా లేదా, వెళ్ళకపోతే ఏమిటా అనుకుని వాళ్ళు దిగాలు పట్టమో అవే ఉండవు. ఎందుకంటే వాళ్ళు అది భగవంతుడి యొక్క జగన్నాటకంలో భాగం తప్ప తమ కర్తవ్యంగా వాళ్ళకి ఏదప్ప చెప్పబడిందో అది చేయటం తప్ప దాన్ని రిజల్ట్ చూడటం అనేటువంటిది మేము ఎంతమందిని ఉద్ధరించాం, ఎందుకంటే వాళ్ళు మేము ఉద్ధరించామని ఇప్పుడు అనుకోరు కనుక. ఎందుకంటే మాస్టర్ గారి మాట ఒకటి ఉంది, సొంత కుమారుడైన ఈకే గారి మాట, 25 ఏళ్ల పాటు మన దగ్గర శిష్యరికం చేసిన వాడైనా వాడు బాగుపడ్డాట అంటే బాగుపడే లక్షణాలు వాళ్ళలో ఉన్నాయి కాబట్టి అన్నారు. లేకపోతే వాడు బాగుపడ్డాటంటే కారణం అదిట. అంటే ఏంటి, ఇంత ఉదయం చెప్పారే, దాని యందు మనకి ఇష్టత కలగటం, ఆ మార్గంలో ఉందామని అలా ఉండాలి అని ఏదో ఆవేశంతో కాసేపని కాకుండా నిజంగా అదే దీక్షగా మహావ్రతంగా అలా ఉండాలి. అలా ఉండాలని ఎప్పుడు మనం ఇష్టపడతాము అంటే నిజమైనటువంటి ఆనందం దానిలో ఉంది మాత్రం అని, దానిలో మాత్రమే ఉన్నది మనం నమ్మగలిగినప్పుడు. ఇష్టత అప్పుడే కదా కలిగేది, అదే దానిలోనూ ఉందిలే అనుకుంటూ అది దానిలో కూడా కాదు, దానిలో మాత్రమే ఉన్నదని ఎవరైతే నిజంగా దాని యందు నమ్మకం కలుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఎవరు చెప్పక్కర్లేదుగా. ఇప్పుడు ఒకరిని రియల్ ఎస్టేట్లో వాడికి ఏదో ప్రింటింగ్ ప్రెస్ ఉందనుకుందాం, సంపాదించుకుంటున్నాడు, బాగానే ఉంది, ఎన్నాళ్ళు ఈ చాకరీ అంతా ఈ పని వాళ్ళతో చేయించుకుంటూ ఇదంతా చేయించుకుంటూ ఇంకా పుస్తకం రాలేదని చెప్పి ఆ ప్రెస్లో ఆ ఇచ్చిన వాళ్ళు అడుగుతూ ఈ తలకాయ నొప్పులు ఎవడు పడతారు, తొందరగా మనం ఎదుగుదాం అని చెప్పి పక్కన పెట్టి
మన బిజినెస్ అంతా షేర్స్లో పెడదాం, అక్కడ పెట్టుకుందాం, ఇక్కడ పెట్టుకుందాం అనుకున్నాడు అనుకోండి. ఎందుకు పెడుతున్నాడు అట్లా, అదంతా ఎందుకు చేస్తున్నాడు? దానిలో ఇంకా ఎక్కువ డబ్బు వస్తే నేను ఇంకా ఆనందంగా ఉంటాను, గట్టి నమ్మకం ఉంటేనేగా. అలా ఉన్నవాడిని ఇలా కాదురా జీవితం అంటే అంత అక్కర్లేదు, సింపుల్గా ఇలా అని చెబితే ఎక్కుతుందా? ఎలా అయితే ఎక్కదో అట్లాగే ఇది కూడా ఏంటంటే నిజమైన ఆనందం అనేటువంటిది దీనిలో మాత్రమే ఉన్నది. మనం గుంటూరు రామనామ క్షేత్రంలో గురు పూజలు పెట్టుకుంటూ ఉంటాం జనవరిలో ప్రతి సంవత్సరం. ఆ ఎంట్రన్స్లోనే ఒక విగ్రహం ఉంటుంది లెఫ్ట్ సైడ్న, సమర్థ శ్రీ రాఘవ ఆంజనేయులు గారు అని స్థాపక, ఆయనే దాన్ని స్థాపించినటువంటి మొట్టమొదటి. ఆ రాఘవ ఆంజనేయులు గారు వాళ్ళ గురువు గారు, అంటే స్కూల్ టీచర్, స్కూల్లోనూ వాళ్ళకి పాఠాలు చెప్పిన ఆయన, ఆధ్యాత్మికంగా కూడా ఆయనే మొదటి డైరెక్షన్ ఇచ్చినటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి అప్పట్లో 10వ తరగతి ఏమో చదివిన తర్వాత నెక్స్ట్ ఏం చేయమంటారు అని అడిగారట. అంటే అంతగా ఎక్కువగా అందరూ తీవ్రంగా చదువుకుంటున్న రోజులు కావు కదా అప్పట్లో. అడిగితే నాయన అప్పటికే ఆయనకున్న జీవలక్షణం ఏంటో ఆయనకు కూడా తెలుసు కాబట్టి చెప్పగలిగారు. మనం ఈ భగవంతుడి దేహం ఎందుకు ఇచ్చాడు, పర్పస్ ఏమిటి, అది మనకు ముఖ్యం. కాబట్టి జీవనోపాధికి ఏదో ఒక వృత్తిని ఎంచుకుంటే సరిపోతుంది, ఇంకా పెద్ద పెద్ద చదువులు చదువుకుంటూ ఇంకేదో అవ్వాలని కాకుండా. కాబట్టి నువ్వు టీచర్ ట్రైనింగ్ తీసుకొని చక్కగా స్కూల్ టీచర్గా, ఎందుకంటే ఉన్నంతలో చక్కటి వృత్తి అది, నలుగురికి మంచి విషయాల్ని మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది, మన జీవనోపాధి నడిచిపోతూ ఉంటుంది. ఎక్కువ సమయం ఆ భగవంతుడు ఈ జన్మ ఎందుకు ఇచ్చాడో దాన్ని సార్థకం చేసుకోవడానికి, సద్వినియోగం చేసుకోవడానికి పనికొస్తుంది అని చెప్పారు ఆయనకి. చెప్తే ఆయన వెంటనే టీచర్ ట్రైనింగ్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆ గురువు గారు ఏం చెప్పారు అది ఫాలో అయ్యారు. అంటే ఎప్పుడు ఫాలో అవ్వగలరు అట్లా? దాని యందు ఇష్టత, నమ్మకం, ఇది కదా నిజమైన జీవితం అనేటువంటి దానిలోకి వెళ్ళగలిగినప్పుడు దాన్నే బుద్ధిమంతుడు అంటున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు కాదండి మేము వాళ్ళకంటే తెలివిగల వాళ్ళం, వాళ్ళు ఈ సుఖాలేవి అనుభవించలేదు అని అనుభవిస్తున్న ఈ సుఖాల వల్ల కనుక నిజంగా ఆనందం వస్తే మరి బీపీలు షుగర్లు ఎందుకు వస్తున్నాయి, హార్ట్ అటాకులు ఎందుకు వస్తున్నాయి, హాస్పిటల్ బిల్లులు ఎందుకు పెరిగిపోతూ ఉన్నాయి, ఎవరిని చూసినా టెన్షన్స్తో ఎందుకుంటున్నారు, ప్యాకేజీ పెరుగుతున్న కొద్దీ రోగాలు టెన్షన్లు ఎందుకు పెరుగుతున్నాయి? మరి ఆనందం పెరగాలిగా. వాళ్ళని చూసి ఇది కదా జీవితం అంటే మిగతా వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి అందరూ కూడా చక్కగా దానిలోకి వెళ్ళాలిగా. మనకంటే ఈ ప్రెజర్స్లో ఇంకా వాళ్ళని మించిన వాళ్ళు లేదనుకున్న వెస్ట్రన్స్ అందరూ ఏం చేస్తున్నారు, పాశ్చాత్య దేశాల వాళ్ళు అక్కడి నుంచి పరిగెత్తుకొని ఇక్కడికి వస్తున్నారు. మనం గురు పూజల్లో వాటిల్లో భాష అర్థం కాకపోయినా ఉదయం నుంచి రాత్రి దాకా మధ్యలో అనంతకృష్ణ గారి స్పీచ్ ఇప్పుడు ఆయన ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి చెబుతారు కాబట్టి ఆ ఇంగ్లీష్ కూడా రష్యన్స్కి అయితే అర్థం కూడా కాదు. అక్కడ ఒక ఆవిడ పక్కన నుంచి సైమల్టేనియస్గా కింద ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటుంది. అది కూడా లేడీస్లో కొంతమందికి, మగవాళ్ళకైతే దాదాపు అది కూడా ఉండదు. అర్థం కాకపోయినా వాళ్ళు ఎలా కూర్చోగలుగుతున్నారు, అర్థమైనా మనం కూర్చోలేకపోతున్నాం, అర్థం కాకపోయినా వాళ్ళు ఉదయం నుంచి రాత్రి దాకా ఎందుకు కూర్చోగలుగుతున్నారు. మొన్న గుంటూరు గురు పూజలు అయిన తర్వాత వాళ్ళకి శిక్షణా తరగతులు అని చెప్పి శ్రీశైలం ఆశ్రమంలో పెట్టినప్పుడు వేణుమాధవ్ గారు చెప్పారు, కన్సల్టెన్సీని ఆయన దగ్గరికి వాళ్ళే వెళ్లే ముందు కలుస్తూ ఉన్నప్పుడు వాళ్ళలో ఒక ఆవిడ చెప్పిందట, నాకు ఇక్కడ నేను వచ్చిన పర్పస్ నేనేదో విషయాలను తెలుసుకోవడానికి, అవన్నీ తెలుసుకొని ఏదో చేయడానికి ఇవేవి కాదండి, రోజు ఉదయం సాయంత్రం గురువు గారితో కలిసి ఫిజికల్గా కూడా ప్రేయర్లో పాల్గొనగలుగుతున్నాను ఇక్కడికి వచ్చి, అంతకంటే నాకు కావాల్సిందేముంది. అంటే ఇప్పుడు మనం అనుకున్న ప్రెజర్స్ అన్నీ మనకంటే ఎక్కువగా వాళ్ళకి తెలుసు, అవి చూసిన వాళ్ళు, వాటిలో ఏమీ లేదనేటువంటిది వాళ్ళకి బాగా అర్థమయ్యి పూర్తి నమ్మకం కలిగింది కాబట్టి భాషతో సంబంధం లేకుండా అన్ని వేల కిలోమీటర్ల నుంచి వాళ్ళందరూ బాగా కోటీశ్వరులైన వాళ్ళేం కాదు, వాళ్ళందరూ కూడా -40-50 టెంపరేచర్స్లో జాబ్ చేస్తే ఎక్కువ శాలరీ ఇస్తారంటే అలాంటి పనులు కూడా చేసి సంపాదించుకొని ఆ అమౌంట్తో 2 నెలలు 1 నెల భారతదేశంలో గడపడానికి వస్తారు ఎక్కువ మంది. వాళ్ళలో ఒక ఆవిడ వచ్చినప్పుడు ఇక్కడ ప్రెగ్నెన్సీతో ఉంది. ఆవిడ కన్సల్టెన్సీలో అడిగిన మాట ఏమిటంటే, నేను చాలా బ్లెస్డ్, ఎందుకంటే ఇలాంటి సమయంలో గురు సాన్నిధ్యంలోకి భారతదేశానికి రాగలిగాను, గురువు సన్నిధిలో ఇలాంటి పవిత్ర వాతావరణంలో ఉండగలిగాను. అయితే నాకు పుట్టబోయే బిడ్డ నా దేశానికి సమాజానికి పనికొచ్చేట్లుగా అవ్వాలిట అంటే నేను ఇప్పుడు చేయవలసిన సాధన ఏంటో చెప్పవలసింది అని అడిగింది. వేణుమాధవ్ గారు చెప్పింది ఏంటంటే, నన్ను ఇక్కడ చాలామంది కన్సల్టెన్సీకి 3 మంది రోజు వస్తూ ఉంటారు, ఇంతవరకు మన వాళ్ళలో ఏ ప్రెగ్నెన్సీ లేడీ ఈ విషయం నన్ను అడగలేదు. అడగకపోగా చాలామంది, అది వరకు మాస్టర్ గారు కూడా చెప్పారు, వేణుమాధవ్ గారి దగ్గరికి ఒక
పిల్ల జాతకం తీసుకొని వాళ్ళ తల్లి వచ్చి మా పిల్ల అమెరికా వెళుతుంది అని అడిగారట. ఆ పిల్లకి రోజుల పిల్ల, ఇంకా నెల కూడా కాలే. అదేమిటి అంటే మాకు మా ఆయనకి ఛాన్స్ మిస్ అయినాయి, 3 ఛాన్సులు ఏవో ఉంటాయట, మాకు రాలేదు ఆ వీసాలో ఏవో, కనీసం మా పిల్లన్నా అమెరికా వెళితే వాళ్ళతో పాటు మేము కూడా ఏదన్నా వెళ్ళటానికి. అంటే ఎంత గట్టి నమ్మకంతో మనం దేనికి ఎడలో ఉంటున్నామో అదంతా విసిగి వేసారి వాళ్ళు అక్కర్లేదనుకొని వాళ్ళు ఇటు తిరుగుతూ ఉన్నారు. అందువల్ల ఏంటంటే మొట్టమొదట అది మనకు నచ్చాలి. అందుకే మాస్టర్ గారు అంటారు భగవంతుడు ఉన్నాడు అని నమ్మటం కాదు, నచ్చటం కావాలి అని. అంటే అదే అర్థం. భగవన్ మార్గం అనేటువంటి నిజమైన ఆనందం అనేది ఈ మార్గంలో మాత్రమే ఉన్నదనేటువంటిది. ఎవరినైతే మనం పిచ్చివాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అనుకుంటున్నామో వాళ్ళు నిజమైన ఆనందాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. మరి ఈ రోజున రాఘవ ఆంజనేయులు గారి గురించి చెప్పుకుంటున్నాం. ఎంతమంది అమెరికాలకు పోవట్లేదు, గుంటూరు నుంచి ఎంతమంది ఎంత సంపాదించి ఉంటారు, వాళ్ళు ఎవరి గురించి అడ్రస్ కూడా ఎవరికి తెలియదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళే స్మరించరు. మన చుట్టమా లేకపోతే ఇంకోటి, ఆయన ఎందుకు స్మరిస్తున్నాం, ఆయనకి సమర్థాన్ని బిరుదిచ్చారు. అంటే బిరుదంటే మనం అనుకునే లోకంలో బిరుదుల్లాగా కాదు. ఎందుకంటే కొంతమంది బిరుదు ఇవ్వడం జరుగుతుంటుంది, కానీ ఆ బిరుదుకి వాళ్ళకి ఏమీ మ్యాచ్ అవ్వదు. అవన్నీ ఏదో సంపాదించుకుంటూ ఉంటారు, కానీ ఇది అలాంటిది కాదు. ఆ బిరుదు పూర్తిగా డిజర్వ్డ్ ఆయన సమర్థ అన్నదానికి. కాబట్టి వాళ్ళ జీవితాన్ని మనం చూస్తే మనకు అర్థమవుతుంది. అంత సింపుల్ లివింగ్తో ఉండి వాళ్ళు హాయిగా, ఆయన పుట్టపర్తి సత్యసాయిబాబా వారి దగ్గరికి వీళ్ళు ఒకసారి సత్సంగం చేసుకుంటూ, సాధన శాఖ అని ఉంటుంది రావణక్షేత్రంలో, వాళ్ళు ఒకసారి సాధన శాఖ పుట్టపర్తిలో పెట్టుకుందాం అనుకున్నారు. 1960s సంగతి ఇది అనుకుని వాళ్ళు పుట్టపర్తి వెళ్ళారు. వాళ్ళకేం బాబా వారితో పరిచయం లేదు, అంతకుముందు ఎప్పుడు వెళ్ళిన వాళ్ళు కాదు. అదొక పవిత్ర క్షేత్రం కాబట్టి అక్కడ మనం పెట్టుకుందాం ఈ సత్సంగం, మనం ఎట్లయితే ఇక్కడికి వచ్చి ఇప్పుడు సత్సంగం పెట్టుకుంటున్నామో అట్లా అనుకుని వాళ్ళు పుట్టపర్తి వెళ్ళారట. ఆ గ్రూప్ కొంతమంది, ఆంజనేయులు గారు ఇట్లా కొంతమంది, కుందుర్తి వెంకట నరసయ్య గారు, పన్నాల రామకృష్ణ గారు, ఇట్లాంటి వాళ్ళు మొత్తం ఒక 10-15 మంది వాళ్ళు వెళితే, ఆయన అప్పుడే వీళ్ళకి ఇక్కడ సంకల్పం కలిగి బయలుదేరబోతున్నారో లేదో అక్కడ సత్యసాయిబాబా వారు ఈ వస్తున్న వాళ్ళలో ఒక ఆయన కుందుర్తి వెంకట నరసయ్య గారని, ఆయన శ్రీరామ అంటూ బియ్యం ఏరితే దాంతో వండితేనే తింటారు, ఆయన నియమం అది. అట్లని చెప్పి వేరే ఊళ్ళకి వెళ్తుంటే డబ్బా శ్రీరామ చేసి మోసుకెళ్ళటం ఏం చేయరు, వాటి గురించి అసలు ఆలోచించరు, వెళితే పండుగని ఉంటారు అంతే. అయితే ఆయన వెంటనే అక్కడ శ్రీరామ బియ్యం ఏరించడం మొదలెట్టారు. ఒకళ్ళు వస్తున్నారు వేరండి అన్నారట. సరే వీళ్ళు వెళ్ళారు. ఏదో మామూలుగా దర్శనానికి వెళ్తే ఆయన వీళ్ళని పిలిచి గంటలు వీళ్ళతో కూర్చొని చక్కగా ప్రసంగాలు చేస్తున్నారట. అప్పుడు ఆంజనేయులు గారు, ఏమండి బయట చాలా మంది మీకోసం ఎదురు చూస్తూ ఉంటే మాతోనే ఇంతసేపు గడిపితే ఎట్లా, మాతో గడుపుతున్నారు ఎక్కువసేపు అనుకోలేవాళ్ళు. వాళ్ళందరూ ఎట్లా అంటే, వాళ్ళు నా కోసం రాలేదు బంగారు, వాళ్ళ పిల్ల పెళ్లి కావాలని, లేకపోతే అబ్బాయికి ఉద్యోగం రావాలని, ఇట్లా రకరకాల వాటి కోసం వచ్చారు తప్ప నా కోసం రాలేదు. ఆ మాట మనం ధ్యానం చేయాలి. మనం దేనికోసం గురువు దగ్గరికి వెళుతూ ఉన్నాం, మనకు కలిసి రావడానికో ఫలానా దానికి అని ఏదైనా ఉందిట అంటే మాత్రం అది పక్కదో పట్టామని అర్థం. ఇంకా ఏదీ లేకుండా వాళ్ళు దేనికోసం వెళ్ళాలి ఆయన దగ్గరికి. కాబట్టి ఆయన్ని దగ్గరికి తీసుకున్నారు. ఇంతే కదా ఆంజనేయులని తొడ మీద ఇలా కొడుతూ కదే కరెక్ట్ కదా ఆంజనేయులు, నేను చెప్పింది కరెక్టే కదా అంటుండేవాడు. మరి ఏమిటి భగవంతుడు అంత ప్రియుడు ఎలా అయ్యాడు భగవంతుడు వాళ్ళకి? వీళ్ళకే కదా, ఆయన కూడా మహాప్రియుడు. వాళ్ళు భగవద్గీతలో వస్తుంది, జ్ఞాని నాకు అత్యంత ప్రియుడు అని. అత్యంత ప్రియుడు అంటే మిగతా వాళ్ళు ఆయన ద్వేషిస్తాడని కాదు. అంటే ఏ మార్గంలో నిజం ముచ్చట ఉంటుందిగా, మనకు కూడా పద్ధతిగా జీవించే వాళ్ళని చూస్తే ఒక ముచ్చటలాగా ఉంటుందో భగవంతుడు కూడా ముచ్చట పడతాడు. అంత ముచ్చట పడబట్టేగా ఆ ప్రహ్లాదుడిలో ఆయన ఎంత ముచ్చట పడ్డాడు. కాబట్టి ఆ రకంగా భగవంతుడు ముచ్చటపడేట్టుగా మనం ఉండగలమా? ఎందుకంటే అందరం కూడా వాడి బిడ్డలమేగా, భగవంతుడేగా మనకు తల్లి తండ్రి దైవం ఏం చెప్పుకున్నా ఆయన బిడ్డలం మనం. మరి అలాంటప్పుడు మన తండ్రి తల్లి జగద్రక్షకుడు అన్నైన పరమాత్మ లేదా గురువు ఆయన ముచ్చటపడేటట్లుగా మనం జీవించగలమా లేదా? కాబట్టి బుద్ధిమంతుడు అలా ఉంటాట. దానికి ఇక్కడ ఉదాహరణ కూడా మనకి ఇస్తున్నారు. అన్నము తినదలిచిన వాడు ధాన్యమును దంచి పొట్టు తొలగించి బియ్యమును గ్రహించినట్లు. ఎవరో వడ్లు తినంగా తింటే ఏమవుతుందో అందరికీ తెలుసు. కాబట్టి మనం జాగ్రత్తగా దాన్ని ఎట్లా తీసుకుంటే మనకు హాయో ఆ రకంగా ఎలా చేస్తున్నామో అతడు సకల శాస్త్రముల సారమును పరమాత్మగా అనుభవించునని పెద్దలు చెప్పుదురు. దీనికి మాస్టర్ గారు మనకు ఆముక్త మార్గ ప్రసంగాల్లో చెప్పారు. గురువు గారు ఏ శాస్త్రం నీకు నేర్పమంటామని అడిగారట. పరీక్ష చేయడం అని చెప్పారు మాస్టర్ గారు అక్కడ. ఎవరిని? విష్ణుచిత్తుల వారిని. అంటే
శాస్త్రాలు అంటారేంటి, నాకేం తెలుస్తుంది, అది నేను దేనికి పనికి వస్తాను మీకు తెలుస్తుంది కానీ నేనేవాడిని సెలెక్ట్ చేసుకోవడానికి అన్నారు. అయితే నీకేం అక్కర్లేదులే అన్నారు. అంటే పరీక్ష చేయడానికి ఏ శాస్త్రమే నేర్పలేని వాడే గురువు. అక్కర్లేదు అని చెప్పి అతను ఏం చేయాలో పని చెప్పారట. అట్లా చేస్తే ఇదేంటండి నేను అన్నాను కదా అని చెప్పి మీరు మొత్తం క్యాన్సిల్ చేసిన, ఏ శాస్త్రాలు ఎందులో అన్నా ప్రావీణ్యం ఉండాలి కదా, అన్నీ వదిలేసి పూర్తిగా ఈ తోటమాలి పని ఇచ్చి చేయమంటారేమిటి పరిమాణ పనిలాగా అని అనుకోవాలంటే అది సరెండర్ అంటే నిజంగా అన్నాడు అన్నమాట ఆయన. కాబట్టి మహా ఆనందంగా దానిలోనే ఉన్నారు. ఎంత స్థాయిలో ఆనందంలో దానిలో ఉన్నారు అంటానికి ఉదాహరణ ఏమిటి అంటే, పరమాత్మే వచ్చి అరే బాబు అక్కడ కొంతమంది దేవుడు ఉన్నాడా, ఉంటే ఏ రూపంలో ఉంటాడు, ఈ విషయంలో ఓ రాజుగారు వాడికి పుట్టగా దేవుడి మీద నమ్మకం మొదలైంది రాజుకి. మాస్టర్ గారు చెబుతారు మొదలైంది. వాడు ఒకేసారి ఆవేశంలో ఉన్నాడు. అందుకని సభ చేసి దేవుడు అంటే ఎట్లా ఉంటాడు సిద్ధ అని చెప్పి ఆ పండితులందరూ కూడా చేరారట. మాస్టర్ గారు అంటే అక్కడ పండితులు అంటే ఏంటి, ఎవరంటే తెవిలే విషయాన్ని కూడా తెవలనీయని వాళ్ళుట పండితులు అంటే. వాళ్ళందరూ చేరి ఒకడేమో శివుడే అంటాట, ఒకడు గణపతి అంటాట, ఒకటి ఇదంటాట అదంటాట, అలా జరుగుతుంది. అక్కడ బాగా వాదాలు జరుగుతున్నాయి. నువ్వు వెళ్ళి నేనేంటో ఆ భగవంతుడి ఏంటో స్థాపించి రాబో అన్నారు. అంటే అప్పుడు ఈయన వెంటనే భగవంతుడి వాడు నాకు సాక్షాత్కరించి నా గురించి చెప్పబోయి అన్నాడంటే, నేను ఎంత లెవెల్లో ఉంటే ఫస్ట్ ర్యాంకర్ అయి ఉండాలిగా, లేకపోతే నా దగ్గరికి ఎందుకు వస్తాడు అంటే ఆయనకి ఏదో అవసరపడి ఆయన గురించి చెప్పుకోవాలి, ఆయనే వెళ్ళి చెప్పుకుంటే బాగుండదు కాబట్టి కాస్త నా గురించి అని చెప్పి మరి ఈయన దగ్గరికి వచ్చాడంటే ఈయన మించిన వాడు లేడనేగా. ఆయన ఎవరిని సెలెక్ట్ చేసుకున్నాడు మనకు అర్థం కావడానికి, ఏ శాస్త్రాలు చదివిన వాడిని పట్టుకున్నాడు. ఎందుకంటే అసలు కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఆయన దగ్గర ఉందిట. ఏమిటి, సరెండర్ అయి ఉన్నాడు. బుద్ధిమంతుడు అంటే అదే అర్థం. అంటే శాస్త్రాలు చదువుకోవడం తప్పని చెప్పలే, కానీ దాని సారం ఏమిటో తెలిసినటువంటి వాళ్ళు అని అర్థం. సారం తెలుసు కాబట్టే గురువు చెప్పినప్పుడు చాలా ఆనందంగా దానిలోకి వెళ్ళి రోజు అది సేవగా చేసుకుంటూ వచ్చాడు ఆయన. చెబితే అక్కడ ఇదేంటయ్యా నువ్వు పోయిపోయి నన్ను పొమ్మంటావు అక్కడికి, నీకు కావాలంటే చెప్పు, ఇంకా పళ్ళకి ఇంకా ఎక్కువసేపు మోయమంటావా, మోస్తా మనం దానిలో ఎక్స్పర్ట్, నీకు గురువు పట్టమంటావా పడతా, లేదు పైకెక్కి ఆ ధ్వజస్తంభం మీద దీపం పెట్టమంటావా పెడతా, ఇట్లాంటి పనులు చెప్పు కానీ, లేదా ఇంకాస్త నీళ్లు పోయి ఇంకాస్త పూలు ఇంకా ఇదే ఇంకాస్త మాలలు కట్టంటావా, మనం వాటిల్లో ఎక్స్పర్ట్, మన చేతులు చూడు గడ్డపాలు పట్టుకొని తవ్వి 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 ఇది మన ప్రావీణ్యం దీనిలో ఉంది, అంతేగాని నాలుగు మీద శాస్త్రాలు ఏమీ లేవు. మాస్టర్ గారు చెబుతారు అన్నీ వచ్చు అంటుంటారట, అన్ని నాలుక మీదే ఉంటాయి అంటే లోపలికి పోలేదన్నారు మాస్టర్ గారు. ఉపయోగం ఏముంది, అది పైన ఉంటాం కాదుగా తానదవ్వాలి లోపలికి పోవటం అంటే, అది ఆ విష్ణుజిత్తుల వారు. అయితే మాస్టర్ గారు అక్కడ చెప్పారు చమత్కారంగా, అప్పుడు నన్ను అంటావంటే ఓహో అయితే ఎవరిని పంపించాలి ఎవరి కరెక్ట్ అనేది నువ్వు నాకు సలహా ఇస్తున్నావు అన్నమాట అన్నట్టు. అంటే నాకంటే నీకు బాగా తెలుసు అన్నమాట. అయ్యా మాట్లాడుకున్నప్పుడు నా కొద్ది పచ్చి మాత్రం ఏదో చిన్నది ఉందట, కాబట్టి అది కూడా పోగొట్టి నువ్వు పోవంటే వెళ్ళారట. సరే అక్కడ ఏం జరుగుతుంది అనేది కొత్తగా చెప్పక్కర్లేదు, భగవంతుడు పంపించిన తర్వాత అక్కడ వేరే ఇంకేదో ఏం జరుగుతుంది. కాబట్టి బుద్ధిమంతుడుట అంటే ఇక్కడ గురువు ఏ శాస్త్రం నేర్పమన్నావు అన్నప్పుడు నాకేసుడవుతుంది మీకు తెలుస్తుంది కానీ నాకేం తెలుస్తుంది అన్నారు. అలాగే గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎట్లా ఉండాలి అనేది తెలుసుకోవడం అనమాట. మనకేం కావాలో మనం అడగక్కర్లేదు అని అర్థం. ఎందుకని మనకేం కావాలో మనకంటే బాగా ఆయనకి తెలుస్తనేగా మనం ఆయన దగ్గరికి వెళుతుంది. వెళ్ళి మళ్ళీ మనం ఏదో మొదలుపెట్టి అది ఇది అని అడుగుతున్నా అంటే అర్థం ఏమిటి, గురువు అయినా దేవుడైనా ఎక్కడైనా అదే, గురువు వేరు దేవుడు వేరు కాదు కదా. కాబట్టి ఏమండి మరి మనం వెళ్ళి ఒక్కోసారి నేను ఆ పని చేయమంటారా ఇది చేయమంటారా, నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను అది చేద్దాం, ఆయన ఒకటి ఆల్రెడీ చెప్పుంటారు కదా, అది చేస్తే సరిపోతుంది. ఇంకేదైనా చేయాల్సి ఉంటే ఆయనే చెబుతారుగా. మన మాస్టర్ గారు చెబుతారు సివివి గారి దగ్గరికి ఒకసారి, ఏమండి మేమేదో మాస్టర్ గారు హాస్యంగా చెప్పారు, కొద్దిగా ప్రేమించారు బాగానే ఉంది, ఏదో సంసార జీవితం పెళ్ళాం బిడ్డలు అందరూ ఉంటారు కదా, జ్వరాలు అవి వస్తుంటే దీనికి ఏదైనా మంత్రం ఇస్తారా అని అడిగారట. ఆయన ఆల్రెడీ మాస్టర్ సివి నమస్కారం చేసుకోండి చాలా అని చెప్పిన తర్వాత మళ్ళీ అడిగితే దానికి ఏదో మంత్రం ఇచ్చారట, చేసుకుంటే జ్వరం వెంటనే తగ్గిపోయింది. ఆ తర్వాత ఇంట్లో పాములు వస్తున్నాయి బాగా, దానికి ఒకటి ఇచ్చారు, తేళ్లు వస్తున్నాయి దానికి ఒకటి, లేదా ఇంకేదో తలకాయ నొప్పిగా ఉంది దానికి ఒకటి, వరుసగా అడిగిన వాటికల్లా ఇచ్చుకుంటూ వచ్చారట. హెడ్ క్వార్టర్ అలా ఇల్లు పెట్టుకుంటే మొత్తం కూడా ఎన్నైనా చూసుకుంటే కొన్ని వందలు అయినాయిట, వందలు వేలు, అవన్నీ రోజు పేనలేక వస్తున్నాడు మంత్రాలు.
చేసి 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 ఓ రోజు వచ్చి గురువు గారు చాలా కష్టంగా ఉంది ఇవన్నీ చేయటం, ఎట్లా అన్నట్ట. ఎవడు చేయమన్నాడు అన్నట్ట. అదేంటంటే మీరేగా ఇచ్చారంటే నేను ఇచ్చానా నువ్వు అడిగితే ఇచ్చానా అన్నట్ట. ఆయన ఇవ్వలే, మనం అడిగితే ఇచ్చారు. మాస్టర్ గారు అంటారు దాన్ని కోర్సెస్ అంటారు. కోర్స్ 2 అర్థాలు ఉన్నాయట. అందులో రఫ్ నేచర్ అనే అర్థం ఉంది ఒకటి. డెఫినేషన్ అంటే స్పెల్లింగ్ మారిస్తే రఫ్ నేచర్ అని వస్తుంది. ఆ రఫ్ నేచర్ వాడికి అవి సరిపోతాయి. అయితే అక్కర్లేదా అంటే అక్కడ నేను చెప్పానట్రా గాడి విధవా ఇవన్నీ నేను చేయమని, నేను మాస్టర్ సివి నమస్కారం ఒకటి సరిపోతుందని చెప్పాను కదా. దాన్ని మాస్టర్ గారు అక్కడ వాడిన పదం, ఈకే గారి పదం, ఒక మంత్రం ఇచ్చింది చేసుకో అన్న తర్వాత మళ్ళా ఇంకో దాని మీదకి పోయింది అంటే దాన్ని వ్యభిచార బుద్ధి అంటారు అన్నారు మాస్టర్ గారు. ఇది ఆయన వాడిన పదం, మాస్టర్ గారు వాడిన పదం. అంటే మనకు వెంటనే అంత పదం వాడారేమిటా అనిపిస్తుంది. మనం కూడా ఏమిటి, మాస్టర్ గారు ప్రేయర్ ఇచ్చారు, ప్రేయర్ చేసుకుంటే సరిపోతుంది, అది చాలన్నారు, వింటూనే ఉంటాం, అన్నీ తెలుసు. లేదా ఒక్కోసారి ఆయన అడిగితే ఏం పర్లేదు అంటారు. ఏం ఉత్తే ఏం పర్లేదు అంటారు. ఏ రాహు జపమో లేకపోతే కాస్త ఘనంగా కాస్త ఖర్చు అయినా పర్లేదు, ఆ హోమం ఈ హోమం చేసుకో తమాషా కాదంటారంటారని అసలు అస్సలు చెప్పారు అట్లాంటివి. పైగా వాళ్ళు ఎవరో చెప్పారని చెబితే అక్కర్లేదని చెబుతారు. వాళ్ళకేం తెలియదు అనుకుంటాడు, అయినా ఈయనకే తెలుసా ఏంటి, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది మైండ్. లేదా ఒక్కోసారి చేంజ్ చేస్తాం, అవి చేయించుకోమంటారంటే చేయించుకోండి అంటారు. ఎందుకంటే ఆయన చెప్పలే, వీడు దాని మీద విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది, వద్దన్నా ఎలాగో చేస్తాడు. పైగా వద్దంటే ఏంటి, ఇంకా ఎక్కువగా దాని మీదకి వెళ్తుంది. అంటే తమాషా ఏంటంటే భగవంతుడి కంటే కూడా మిగతా వాళ్ళ మీద మనకి ఎక్కువ నమ్మకం ఉంటుంది. అంటే గ్రహాల మీదో లేకపోతే దయ్యాల మీదో. మాస్టర్ గారు చెప్పారు కదా, ఆయన ఓసారి మాస్టర్ గారిని అర్ధరాత్రి కూడా పిలిచాట. చాలా గందరగోళం ఉంది నా పరిస్థితి అని, విశాఖపట్నంలో బాగా షావుకార్ట. వెళ్ళి చూస్తే ఇంట్లో నా మీద ఎవరో ఏదో ప్రయోగం చేశారు గిట్టని వాళ్ళు, అందుకే నాకు ఇలా ఉంది, నిద్ర పట్టట్లేదు, గందరగోళంగా ఉంది అన్నట్టు. చూస్తే గోడల నిండా గోడలు లేవుట, సత్యసాయిబాబు ఫోటోలు ఉన్నాయట పెద్ద పెద్దవి. అంటే ఇప్పుడు నీకు ఎవరో ఏదో ప్రయోగం చేశారంటున్నావు కదా, వాళ్ళు పవర్ఫుల్లా ఈయన పవర్ఫుల్లా, ఈయన మీద నీకు నమ్మకం ఉందా, వాటిని నమ్ముతావా ఈయన నమ్ముతావా అన్నారు. అబ్బాయి తప్పు అంటట్టుగా నమ్మకం ఉందని చెప్పట్లేదట. అప్పుడు మాస్టర్ గారు చెప్పారట, ఆయన ఎందుకు నమ్మకం ఉంటే అక్కర్లేదు, లేదంటావా వాటి అలాంటివి ఏం లేవు, అనవసరం, నువ్వు కనీసం ఆ ఫోటోలు తీసిస్తే పేదవాళ్ళు ఉంటారు కొంతమంది ఆయన భక్తులు, అది కొనుక్కోలేని వాళ్ళు, వాళ్ళకు ఉపయోగపడతాయి అంటే దండకి ఇక్కడ అని. సరే మాస్టర్ గారిని పంపించేశాడు. ఆయన ఎలాగో వాడేదో అక్కడేదో కోడి అది ఇక్కడ నరికి ఏదో చేయాలి, చేతబడి ఎవడో చేశాడు, ప్రయోగం మీద చేయాలంటట. సరే వాడు వేరే చేయించుకున్నాడు, ఎలాగో నమ్మడు కాబట్టి వచ్చేసిన తర్వాత వాడు చేయించుకున్నాడు. అంటే మనకి భగవంతుడి కంటే ఆ నెగటివ్ శక్తుల్ని ఎక్కువ నమ్మడం అనేది చేస్తూ ఉంటాం. లేదు, భగవంతుడి విషయంలో కూడా గురువు ఒక మంత్రం ఇచ్చాడు, లేకపోతే ఒక మంత్రం మనం ఆల్రెడీ ఏదో చేసుకుంటున్నాం అనుకుందాం, ప్రేయరో మంత్రమో ఏదో ఒకటి, ఇంకా అది చాలు కదా. భగవంతుడు ఈ మంత్రంలో అయితే పవర్ ఎక్కువ, ఆ మంత్రం అయితే పవర్ తక్కువ ఉండదు కదా. అంటే ఆంజనేయ స్వామి మంత్రం చేస్తున్నవాడి కంటే రామమంత్రం చేస్తున్నవాడు ఎక్కువ పవరు ఏం ఉండదుగా. ఎందుకంటే అసలు సూత్రం ఏమిటి, మాస్టర్ గారు చెప్పారు, అక్కడ లైట్ ఉండొచ్చు, ఫ్యాన్ ఉండొచ్చు, లేదా ఇక్కడ ఇంకోటి మైక్ ఉండొచ్చు, ఎన్నిట్లో నుంచి వస్తుంది ఒకటే ఎలక్ట్రిసిటీ కదా. వాటి వినియోగాన్ని బట్టి ఒక్కొక్కదానికి ఒక పేరు వచ్చి ఉండొచ్చు, ఒకటి లైట్ అనొచ్చు, ఒకటి ఫ్యాన్ అనొచ్చు, కానీ ఉన్నది లోపల ఎలక్ట్రిసిటీ ఒకటేగా. అలాగే భగవంతుడు అనేటువంటి వాడు ఈ మంత్రంలో నుంచి అయితే ఎక్కువ పలుకుతాట, ఆ మంత్రంలో నుంచి అయితే అంత పవర్ కాదట అని ఉండదుగా. దీనిలో ఇంకా వేలం వేరే మాస్టర్ గారే చెప్పారు, మా విశాఖపట్నంలో అని చెప్పారు ఒకసారి ఉపన్యాసంలో. విశాఖపట్నంలోనే 2 కాలనీలో సత్యసాయిబాబు గుళ్ళు ఉన్నాయట. మా కాలనీ సత్యసాయిబాబా, ఆ కాలనీలో సత్యసాయిబాబు కంటే పవర్ఫుల్ అన్నట్ట. ఇది మరీ దారుణం కదా, చెబుతోంది ఒకే సత్యసాయిబాబా గురించి. మనం కూడా చూడండి, ఏమండి అక్కడ చాలా పవర్ఫుల్ అండి స్వామి అంటుంటాను తెలియక. అంటే మిగతా పవర్ లేదనేగా స్వామిది. అంటే స్వామి పవర్ అంతా వీడికి తెలుసు. స్వామి పవరే లెక్కేసి మీటర్ పెట్టి లెక్కేసే స్థితిలో ఉన్నాడు అన్నమాట. అంటే ఇవన్నీ కూడా మోహం. అలాగే మాస్టర్ గారు ఇంకో ఉదాహరణ ఇచ్చారు. గుంటూరులో బ్రాడీపేటలో ఏదో శివాలయంలో అభిషేకం చేస్తూ అక్కడేదో ఇక్కడ అభిషేకం చేస్తున్నా మీరు కూడా వస్తారా అని పాత గుంటూరులో ఉండే ఒక ఆయన ఎవరినో అడిగితే, నేను పాత గుంటూరులో ఉన్న ఫలానా శివాలయంలో శివుడికి తప్ప ఇంకెక్కడా ఏ శివాలయంలో శివుడికి నేను తల వంచి నమస్కారం చేయను అన్నట్టు. లేదనమాట. అంటే శివుడు ఒక చోట శివుడు, ఒక పేట శివుడు, లేదా ఊర్లో శివుడు, ఇంకో ఊర్లో శివుడు, ఇంతమంది శివుడు ఉంటారా? శివుడు కానీ విష్ణువు కానీ పేరుదని కాదు. అంటే మహామోహం అన్నమాట.
కాబట్టి ఏమిటి, నిజమైన ఆనందం దేనిలో ఉంటుందని వింటున్నా ఎందుకు మనకు నచ్చట్లేదు అంటే అందులో అంటారు కానీ అదంతా కష్టం అండి, చాలా సింపుల్గా వాళ్ళంతా దరిద్రపు జీవితం గడుపుతూ ఉంటారు అని గట్టి నమ్మకం. మనకు కాదు, ధృతరాష్ట్రుడంతటి వాడు డైరెక్ట్గా అడిగాడు సనత్సుజాతుల వారిని. ఉన్నమాట మాస్టర్ గారు దానికి సనత్సుజాతుల హాస్యంగా చెప్పారు, ఉన్నమాట చెబుతున్నాను మీకు కాబట్టి చెబుతున్నాను, మోసం చేశాం, రాజ్యం వాళ్ళదే, మేము లాగాం తెలివిగా, ఇప్పుడు కూడా ఇవ్వదలుచుకోలేదు, వాళ్ళు అడవుల్లో ఉన్నారు, సుఖం మేము పడుతున్నావా వాళ్ళు పడుతున్నారా, మేము బాగున్నా వాళ్ళు బాగున్నారా, దీన్ని బట్టి మీకేం అర్థమైంది, ఏది వీడంటావు సనత్సుజాతుడు పట్టుకోవాలి, ధర్మం కంటే అధర్మం గొప్పదని నేనంట, మీరేమంటారు, నేనంటావేమిటి వీళ్ళ అద్దంలో ఫేస్ చూసుకో అన్నట్టు ఆయన. ఇప్పుడు ఇంతకీ నన్ను ఎందుకు పిలిపించారు, రాత్రి నిద్ర పట్టక పిలిపించాడు వాడు. వాళ్ళు హాయిగా నిద్రపోతున్నారు, అడవుల్లో ఉన్నారు, లేదా రాజ్యం లేదు, కష్టపడుతున్నారు నువ్వు అనుకుంటున్న వాళ్ళు హాయిగా ఉన్నారు. అంటే కామన్ సెన్స్ అనేటువంటిది పోతుందన్నమాట ఆ మోహంలో ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా ఎందుకు పిలిచాడంటే మీరు ఏదో ఒకటి చేసి నా పిల్లలు చచ్చిపోకుండా ఉండే మార్గం, అది కూడా మిమ్మల్ని ఎందుకు పిలిచామంటే మీరు మృత్యువు లేదని ఒక మాట అన్నారట, అసలు మృత్యువు లేదని అన్నారట అంటే దానికి సంబంధించిన కీలకం ఏముందో మాకు తెలియజేస్తే మీరు అది ఇవ్వండి, మీరు వెళ్ళిపోండి, అంతే మీ పని అంతవరకే. గురువు గారు మీరున్నారట అంటే మా పనులు చేసి పెట్టడానికి, మాకు కలిసి రావాలని, మీరు ఆశీర్వదించడానికి అందుకున్నారు తప్ప మీరు చెప్పిందంతా మేము ఫాలో అవుతామని మీరు అనుకుంటే ఎట్లా? ఎందుకు గురువు అయితే మాత్రం మేము చెబుతూ ఉంటాం, మేము బ్లెస్ చేస్తూ ఉండాలి మాకు, అప్పుడు మేము నమ్ముతాం మిమ్మల్ని, మీకు ఓటేస్తాం. ఎందుకంటే ఏమండి మీ పటం పెట్టుకున్నాను కలిసి వచ్చింది అన్నట్టు వాడు ఎవడో తెచ్చేవాడితో, బతికిపోయాను లేకపోతే పటం తిప్పేసేవాడివిగా అన్నారు. ఇంకోటి ఎవరో మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి మీ ఉపన్యాసం విన్న తర్వాత నాకు దేవుడి మీద నమ్మకం కలిగింది, ఇప్పటిదాకా నేను దేవాలయంకి పోలేదు, ఇంకా వెళదాం అనుకుంటున్నాను, ముహూర్తం పెట్టాడు అన్నట్ట. ఓ ఈ దెబ్బతో దేవుడికి ఏనాడు వదిలిందన్నమాట అన్నారు. ఇంతటి వాడు మనం వెళ్తున్నాం అని చెప్పి దానికి మళ్ళా ముహూర్తం. కాబట్టి అంటే మనకి పైకంట్లో ఉన్నటువంటి గురువు గారు ఈ పని చేయండి, ఏమంటే డిస్పెన్సరీ మొదలు పెట్టాలనుకుంటున్నా, ఇవాళ మొదలెట్టాలని అనుకుంటున్నా, ఇవాళ అమావాస్య కదండి అనిపిస్తుంది. ఆయనకి తెలియదు అమావాస్యని. అంటే ఒకటేదైనా చెప్పినప్పుడు అది చేయటం దగ్గరికి వచ్చేటప్పటికి ఇదేంటండి శుభవాణి సప్తాహం మొదలు పెడుతున్నారు, బాగుంది నిజమే, కానీ బయలుదేరి రావడానికి అమావాస్య అండి, దిగటం అమావాస్య నాడు పుణ్యక్షేత్రంలో దిగాం, అమావాస్య నాడు బయలుదేరాం, ఏంటి ఇట్లా పెడతారు ముహూర్తాలు, కొద్దిగా విధియో తదియో ఇంకోటో పెడితే పండగ కూడా ఇంట్లో చేసుకొని వస్తాం, అమావాస్య నాడు ప్రయాణాలు ఏంటండి అంటే ఏంటి? భగవంతుడు మీద నిజంగా విశ్వాసం ఉంటే గురువు చెప్పినప్పుడు ఇక అమావాస్య అంటే ఏ రోజు వాడిని స్మరిస్తామో అది నిజమైనటువంటి రోజు అన్నారు, వాడిని స్మరించిన రోజు అది అసలైనటువంటి తద్దినం అన్నారు దాన్ని, అదిటే తద్దినం అంటే. ఈ సప్తాహానికి పేర్లు ఇచ్చేటప్పుడు కూడా మొదట ఒకళ్ళు ఫోన్ చేసి అయిపోయినాయి 1.5 డేలో పేర్లు అయిపోయినాయి మెసేజ్ పెట్టగానే ఫణిగోపాల్కి ఫోన్ చేసి, అయ్యో నేను ఇంకా పేరు ఇవ్వలేదు, అమావాస్య జనకి పేరు ఇద్దాం అనుకున్నాను. అంటే వాళ్ళ వ్యక్తిగతంగా విమర్శించడానికి చెప్పట్లే ఇది, అంటే ఆయన ఒక్కదని కాదు, కొంతమంది బయటపడతాం, మిగతా వాళ్ళం బయటపడడం అంతే. ఎవరి మాయరోగాలు వాడికి ఉంటాయి, కానీ వాడు బయటపడ్డారు కాబట్టి వాళ్ళ మాయరోగంగా వాళ్ళు చెప్పుకుంటున్నాం అంతే. అక్కడ కదా ఇంకో విషయంలో ఉంటుంది మనకి లోపం. ఇంకా చెప్పలేదు, ఆ వెండి కంచం తీసుకొచ్చినప్పుడు ముహూర్తం పెట్టండి అంటే ఏం లేకుండా డైరెక్ట్గా ఇవాళ మొదలెట్టండి అన్నట్ట. అదేంటంటే మీరు నక్షత్రం కనుక్కొని ముహూర్తం ఏదో చెబుతారనుకుంటే అంటే ఇది మంచి రోజు అయింది కాబట్టి వాడు కొన రోజు అయింది లేదా అమ్ముకునే రోజు అయింది అనేవాడు అన్నట్ట. అంటే హాస్యంలాగా ఉంటుంది, అసలైన సత్యాలు హాస్యం మరుగున పడిపోతూ ఉంటాయని కూడా ఓ మహనీయుడు అన్నాడు, మాస్టర్ గారు చెప్పారు ఒక చోట. కాబట్టి ఏంటంటే అసలైన బుద్ధిమంతుడు ఎవరు అంటే అసలైన ఆనందం భగవత్తత్వం ఎక్కడ ఉంది వెతుక్కొని అది నిజమైనటువంటి గురువు దగ్గరికి మనం దేనికోసం వెళ్ళాలంటే ఆ రకమైన మార్గంలోకి ప్రవేశించడానికి మనకు కావాల్సిన దానికి వెళ్ళాలి. అది పరిప్రశ్న అవుతుంది అన్నారు మాస్టర్ గారు. నారదుడిని అంతటి మహనీయుడిని సద్వినియోగం చేసుకోవడం, ఆ గురువుని సద్వినియోగం పరుచుకోవడం అంటే వాల్మీకి పరిప్రశ్న. అంటే పరిప్రశ్న అంటే అర్థం ఏమిటి? తానొక్కడు ధరించడానికి కూడా కాదు, అది అది సమాజం మొత్తం బాగుపడడానికి కావాల్సిన దానిలో ఉంటుంది. అందుకే మాస్టర్ గారు ఒక చోట చెప్పారు, యూరోపియన్ కంట్రీస్లో ఒక దానికి, మీరు క్వశ్చన్ వేసినప్పుడు నేను ఇచ్చేవన్నీ ఆన్సర్స్ అనుకోవాకండి, అవన్నీ రిప్లైస్ అన్నారు.
ప్రతిదీ ఆన్సర్ అనుకోవద్దు, రిప్లైస్ అన్నారు. అందువల్ల గురువు దగ్గర నుంచి మనం రిప్లై పొందుతున్నామా, ఆన్సర్స్ పొందుతున్నామా? ఆన్సర్స్ పొందగలగాలి, కానీ మనం రిప్లైసే పొందుతున్నాం. రిప్లైస్ నుంచి ఆన్సర్స్లోకి వెళ్ళగలగాలి. అంటే ఆన్సర్స్ అంటే దానికి తగ్గటువంటి ఇదిగా సిద్ధపడి నిజమైనటువంటి, ఎందుకంటే మనం ఎవరిని అడుగుతున్నాం వాళ్ళు ఎలా జీవిస్తున్నారు, వాళ్ళు ఆనందంగా ఉన్నారనేగా, మనకి చేతగానే ఆనందంలో వాళ్ళు ఉన్నారు, ఆ ఆనందాన్ని వాళ్ళు మనకి ప్రసాదించగలరనే కదా మనం వెళుతోంది. మరి వాళ్ళు మార్గం చెప్పినప్పుడు వాళ్ళు చెప్పారట అంటే నిజంగా దానిలో ఆనందం ఉందని మనం ఎందుకు నమ్మలేకపోతున్నాం? అంటే అక్కడ కూడా మనం ముందే ప్రీ అజంప్షన్ ఒకటి అనుకొని ఇది ఎస్ అంటే బాగుండు అని అనుకొని, అది ఎస్ అంటేనేమో గురువు గారు చెప్పింది ఫాలో అయ్యామండి, చాలా టోటల్ సరెండర్ అన్నట్టుగా. 4 రోజులు కాగానే ఇంకో చోట మనం అనుకున్నది కాకుండా ఇంకోటి చెప్పారనుకోండి, దానికి మనమే 100 లాజిక్లు చెప్పి ఎట్ట కుదురుతుంది, ఆయనకి అన్నీ తెలియదు లేని ఆయనకి ఎలా తెలుస్తాయి, ఆయనకి ఎలా తెలుస్తాయి అనుకున్నప్పుడు ఎవరిని మోసం చేస్తున్నామంటే మనం మోసం చేసుకోవటం. ఆయన ఇందాక చెప్పారు కదా, ఈకే గారు ఇంకోళ్ళు ఏమనేదే కానీ నన్ను అడగండి నేను చెబుతా అన్నారా? అడిగితే చెప్పారు అన్నారు. మంచి మార్గం ఏంటనేటువంటి వాళ్ళు ఎక్కడా వెంటబడలేదు అన్నారు. నాకు సిన్నెట్ అని ఆయన అడిగాట, బ్లావెట్స్కిని అడిగారట, అది పరమగురు ఏమండి ఇది అంటే ఎవడు చేసుకోమన్నాడు అన్నట్ట. చెప్పారు కదండి అంటే కావాలంటే చేసుకుని అడిగావు కాబట్టి చెప్పానన్నట్ట మార్గం. వాళ్ళేం వెంబడి పట్ట ఉండదుట. అక్కడ మాస్టర్ గారు అంటే అదేమో నందికేశ్వర నోమా అన్నారు. అది నందికేశ్వర నోమం చేసి ఆ చలివిడి అది ఆ రోజు అయిపోవాలి, సూర్యాస్తమయం లోపల. ఎవడు దొరుకుతాడో వాడికి ఎంత పెడితే వాడు ఎంతైనా తినచ్చు, పోతే వాడికి రోగం వస్తుంది, కడుపు నొప్పి వస్తుంది, ఇంకోటి వస్తుంది. అలా వెంటబడి అది పూర్తి చేయడం కోసం అట్లాంటిది అనుకుంటున్నారా? ఇదేమన్నా కావాలంటే మాస్టర్ గారు చెబుతారు, మనకు రవీంద్రనాథ్ ఠాగూరు సాధన అనే గ్రంథంలో ఇచ్చారని చెప్తారు మాస్టర్ గారు. ఆయన భగవంతుడి కోసం తప్పించి పరితపించి దానికోసం అలా తిరుగుతూ ఉంటే ఒక చోట ఒక అడవిలో ఒక మహనీయుడు రమ్మనిలా అలా ఆయనకి బ్లెస్ చేసి టచ్ చేయగానే ఆ గాడ్ ఎక్స్పీరియన్స్ కలిగిందట రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి. ఆయన మహా ఆనందంలో వెళ్ళి, ఏమండి ఇంతటి ఆనందం అలా స్పర్శ మాత్రం చేత ఆ గాడ్ ఎక్స్పీరియన్స్ కలగజేశారు, మీరు అడవుల్లో ఎవరికి కాకుండా కూర్చొని ఉపయోగం ఉంది, అలా కలకత్తాకు వస్తే కావాల్సిన జనం అందరూ మీరు ఇచ్చేచ్చు కదా అంటే ఆయన అన్నట్టు ఏమో సర్కస్ కంపెనీ పెట్టారనుకున్నావా అన్నారు. దప్పికేసిన వాడికే నీళ్లు, ఇక్కడ నేను అనుకుంటే నువ్వు వచ్చావు, నీకు ఆ దప్పికతో ఉన్నావు కాబట్టి ఇక్కడికి వచ్చే సంకల్పం నేను చేస్తే నువ్వు ఇక్కడికి వచ్చావు, గుర్తుపెట్టుకో అన్నారు. మనకు మాస్టర్ గారు దీని జన్మదిన సందేశంలో బ్లావెట్స్కి విషయంలో కూడా చెప్పారు. ఆవిడ కూడా ఇలాగే తిరుగుతూ చివరికి దేవుడు ఉన్నాడా, ఉంటే చూసావా, ఆవిడకి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కావాలి. దేవుడు ఉన్నాడు అంటే నువ్వు చూసావా అని అడుగుతుంది ఆవిడ అందరినీ. చూశానని ఎవరు పెద్దవాళ్ళు చూశారు, నువ్వు చూసావా, అక్కడ ఆయన క్లియర్ బాగా వివరంగా ఇచ్చారు ఆయన స్పీచ్లో. అలా తిరిగి అజంతా గుహలో ఎక్కడికో వచ్చి అక్కడ ఎవరో గోచి కట్టుకొని కూర్చున్నట్టు ఒక పక్కన. అడుగుదామా లేదా వీడి మొహం అని మనసులో కూడా అనుకుందిట. సరే చూద్దాం, చాలా మందిని అడిగా, వీడిని కూడా అడుగుదాం అన్నట్టుగా కూర్చుందిట. కూర్చుంటే కాసేపటికి కళ్ళు తెరిచాడట. దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. మీరు చూశారా అని అడిగిందట. చూశాను అన్నాడు. ఓ ఇప్పటిదాకా ఎవడు చూశానన్న వాళ్ళు లేడు, ఇప్పుడు తస్సాగా చూశానంటున్నాడు అనుకొని, ఆహా అయితే నాకు చూపించగలరా, అయితే మీరు నాకు చూపించగలరా అన్నట్ట. ఓకే అన్నట్ట. ఎప్పుడు? ఇప్పుడే అన్నట్ట. అయితే చూపెట్టినట. ఐఆమ్ గాడ్ అన్నట్ట. ఆయన అన్నవి ఈ ప్రతి విధమా ఇది వాగచ్చు అందుట అని ఇంకేదో అనుకుంటుంటే షటప్ అన్నట్టు ఆయన. అంటే మామూలు షటప్ కాదు అది. అనగానే అంత మొత్తం ఆగిపోయింది అక్కడ, అంతే. మైండ్ పనిచేయదు వాళ్ళకి. షట్ అప్ అంతే అని చెప్పింది. ఆ మైండ్కి షట్ అయిపోయింది అంతే. మామూలు వాగే తిట్లు కాదు అది. అక్కడ వాళ్ళకి ఎక్కడ తిరగాలంటే నిజంగా జిజ్ఞాసతో జీవితం అంతా తిరుగుతూ ఉంది కాబట్టి అని అలా స్పర్శ మాత్రం చేత ఆ గాడి ఎక్స్పీరియన్స్ ఆవిడ కూడా అనుభూతం అవుతుంది అక్కడ. అక్కడ మాస్టర్ గారు చెప్పారు, ఆయన రిటైర్డ్ ఇంజనీర్ట. ఆ గోచి కట్టుకుంటున్న ఆయన ఊరిని బలాదురుగా అలాగా, బలాదురు ఎలా ఉంటారు మాస్టర్స్ అందరూ. మనం ఆయన రిటైర్డ్ ఇంజనీర్ట, బాధ్యతలన్నీ చక్కగా నెరవేర్చిన వాట. అదంతా అయిన తర్వాత భార్యని, నువ్వు పిల్లలతో ఉంటావా, నాతో వస్తాను, నా పిల్లలతో హాయిగా ఉంది, ఇక్కడ ఉంటావు. ఓకే. ఆయన వచ్చి అక్కడ ఆయన సాధన ఏదో చేసుకుంటున్నారు, తపస్సు అది. అప్పుడు ఆవిడ కూడా ఇలాగే అందుట, ఏమండి మీరు ఇలా చేస్తూ ఇలా కూర్చునే బదులు వచ్చి అందరికీ అంటే నేను ఏమన్నా, ఆయన కూడా సేమ్ పెద్దవాళ్ళు ఎవరైనా అదేగా అని, నువ్వు ఇక్కడికి రావడం కూడా నేను అనుకుంటే వచ్చావని చెప్పారు. ఆవిడకి ముందు అసలు అర్థం కాలే. అడుగుదామా లేదో లక్కీగా అడిగాను కదా అనుకుంటోంది. లక్కీ ఏం కాదు అని ఆవిడ చిన్నప్పటివి జరిగిన సంఘటనలు కొన్ని చెప్పాట ఆయన. అంటే రకరకాలుగా కాపాడబడ్డ సన్నివేశాన్ని. అప్పుడు ఆవిడకి ఓహో అంటే నడిపిస్తూ ఉంది వీళ్ళే అన్నమాట నన్ను అనేది ఆయనకి అర్థమయ్యేట్టు చేశారు. కాబట్టి ఏంటంటే దాని ఎడల నిజంగా మనకు నమ్మకం కలిగినప్పుడు గురువే వెతుక్కుంటూ వస్తాడు
కానీ మనం గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఉపయోగించుకోవాల్సింది పరిప్రశ్న వేయటం అంటే అర్థం ఏమిటి? నిజంగా సాక్షాత్తు ఇప్పుడు సుఖ మహర్షి గురించి మనం ఏంటంటే మాస్టర్ గారు కూడా చెప్పారు, సుఖ మహర్షి లాంటి వాళ్ళు వస్తే అంటే మాస్టర్ గారు బ్రతుకుండి మనతో పాటు కాంటెంపరీగా ఉన్న వాళ్ళని మనం విశ్వసించంట. పోయిన వాళ్ళు ఫిజికల్ ప్లేన్లో ఎవరైతే లేరో వాళ్ళనైతే ఒప్పుకుంటాం, కానీ ఎదురుకుండా కనబడుతుంటే మనకు వాల్యూ తెలియదు. మనతో పాటు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు చాలా సింపుల్ లివింగ్తో ఉంటారు, చాలా సామాన్యంగా ఉంటారు. కాబట్టి మనం వాళ్ళని వీళ్ళు మనలాంటి వాళ్ళే కాదు కొద్దిగా ఏదో అనే తప్ప వాళ్ళు మనం దానిలోకి రాలేము. ఎందుకంటే చాలా కష్టం ఆ యాంగిల్లో. మాస్టర్ గారు అందుకే చెప్పారు, ఇట్ ఈస్ సింపుల్ టు బి హ్యాపీ, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు బి సింపుల్. హ్యాపీగా ఉండడం చాలా సింపుల్ట, కానీ సింపుల్గా ఉండడం చాలా కష్టంట. అందుకని ఆ మార్గం మీద నమ్మకం నిజంగా ఏర్పడ్డవాడెవడో వాడు బుద్ధిమంతుడు, అదిట బుద్ధిమంతుడు. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారు? వాసనలతో కూడిన సంసారమునందు సుఖము కలదని నమ్మక. వాసన అంటే ఇక్కడ అసోసియేషన్స్ ఉదయం చెప్పారు కదా, మనకు వాళ్ళతో ఉండేటువంటి అసోసియేషన్స్ వల్ల భార్య కావచ్చు, భర్త కావచ్చు, లేదా పిల్లలు కావచ్చు, వాటి ఎడల వాళ్ళకి నమ్మకం ఉండదు. నమ్మకం ఉండదంటే వాళ్ళని ఏదో ద్వేషిస్తారని కాదు, ఇవి శాశ్వతం కాదు, ఇది కాదు మనం చూడవలసింది అని. ఇది కూడా మాస్టర్ గారు మనకు అర్థం కావడానికి రమాకాంతాచార్యులు గారని మాస్టర్ గారి మామయ్య గారు, మేనమామ గారు, ఆయన జీవితంలో చెప్పిన ఉదాహరణ మాస్టర్ గారు మనకి కోట్ చేసి చెప్పారు. ఆయన చెప్తూ ఉండేవాళ్ళట, ఏమిటి అంటే గుర్రబండి నడుపుతూ ఉంటాడట ఒకడు. వాడి జీవనయాత్ర వాడి ఫ్యామిలీ బతకాలట అంటే ఆ గుర్రబండి రోజు తీసుకొని దాంతో జనాలను తిప్పి చేస్తూ ఉంటే లైఫ్ సాగుతూ ఉంటుంది. అతను ఆ గుర్రబండి వాడు రోజు ఆ పని అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత గుర్రాన్ని శుభ్రంగా స్నానం చేయించి వేడి వేడి గుగ్గిళ్ళు వండి దానికి పెడతాడట. ఆ తింటూ ఉన్నప్పుడు అది అనుకుంటుందిట, నా యజమానికి నేనంటే ఎంత ప్రేమో కదా, ఎంత చక్కగా స్నానం చేయించి చక్కగా ఒళ్ళు రుద్ది ఇచ్చేసి వేడివేడిగా గుగ్గిళ్ళని పెడుతున్నాడు అని. ఇందులో ఆ గుర్రబండి అంటే భర్తట, ఆ గుర్రం అంటే. ఇక్కడ ఇంట్లో యజమాని పెడుతున్నాడంటే భార్యట. ఆ భార్య అన్ని వీడికి సేవలు చేస్తూ ఇది చేస్తూ ఉంటే ఆహా ఎంత ప్రేమ నా భార్యకి నా మీద అనుకుంటూ ఉంటాడట. వీడు కనుక రేపు చెప్పా పెట్టకుండా ఉద్యోగం మానేశాను అన్నాడు అనుకోండి, మాస్టర్ గారు ఇచ్చిన ఎగ్జాంపుల్ అక్కడ, అప్పుడు తెలుస్తుంది కదేంటి ఏంటి మరి ఎందుకు కన్నావు పిల్లల్ని, నన్ను ఎందుకు కట్టుకున్నావు, ఇలా ఇష్టం వచ్చిన జాబు చేయడానికైతే ఎట్ట పోషిస్తావు ఎట్లా చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ వాళ్ళని తప్పుపడడానికి చెప్పలే మాస్టర్ గారు, అంటే నీ కర్తవ్యంగా నీకు ఇవ్వబడ్డ పిల్లల్ని కావచ్చు, భగవంతుడి నిర్ణయంగా వచ్చిన భార్య లేదా భర్త కావచ్చు, వాళ్ళెడల నీ కర్తవ్యం చేయడం తప్ప అంతకు మించి ఇంకా ఏది కూడా వాళ్ళలో భగవంతుడిని చూస్తూ వాళ్ళెడల నీ కర్తవ్యం ఏంటో చేయడం తప్ప అది కాకుండా ఈవిడ నా భార్య లేదా ఇది నా పిల్లలు అని అనుకుని వాళ్ళని ఓన్ చేసుకోవడం, ప్రొసెస్ చేసుకోవడం అనేటువంటి దానిలోకి వెళ్ళవద్దు. వెళ్ళదంటే వెళితే ఏమవుతుంది అంటే అది మనందరికీ అనుభవాలే. కాబట్టి పిల్లవాడు ఇట్లా తయారయ్యండి, ఇప్పుడు చూడండి పెళ్లి చేసిన తర్వాత నా మాట వినట్లేదు, లోకం నాశనమైనందుక ఒక ఆవిడ, లోకం అంతా పాడైపోయిందందుక. ఏమిటి అంటే పిల్లవాడికి పెళ్లి చేశాక మాట వినట్లేదు, పెళ్ళ మాట వింటున్నాడు. ఈ లోకం అంటే ఏమిటంటే మాస్టర్ దగ్గరికి వచ్చి ఈ లోకం అంతా పాడైపోయిందంట. మాస్టర్ లోకం అంటే ఏమిటమ్మా అన్నారు. నా పిల్లవాడు పాడైపోయి ఏం చేస్తున్నాడు అంటే వాడి భార్య చెప్పిన మాట వింటున్నాడంట. వాడి భార్య చెప్పిన మాట వింటున్నాడా అయితే వేరే వాడు చెప్పిన మాట వింటున్నాడా? లేదంటే వాడి భార్య చెప్పిన, మరి ఇంకేం పాడైపోయాడు అన్నట్టు. అలాగా మరి ఎందుకు పెళ్లి చేసామని అడిగారు. ఇంకా ఏమిటి, ఈవిడ కోరుకునేది ఏంటంటే తన భర్త తన మాట వినాలని. తన భర్త ఏమో తన మాట వినాలి, తన కొడుకు మాత్రం భార్య మాట వినకూడదు. ఇప్పుడు చూస్తుంటాం కదా, వాళ్ళ అల్లుడు మాత్రం కూతురు చెప్పినట్టు వినాలి, కొడుకు మాత్రం అసలు ఆ కోడలు చెప్పినట్టు అలా అడిగేవాడు ఉన్నారు. సరే వచ్చింది మాకు ఏమన్నా ఒక ఇది చెప్పండి, నేను ఏమిటి చెప్పాలి మీకంటే మా అల్లుడు మా అమ్మాయి చెప్పినట్టు వినట్టుగా మాకు ఇలా ఉంది జనం. అంటే గురువు దగ్గరకు వచ్చి మనం ఏమడుగుతూ ఉన్నాం, దేన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం, అసలు దేనికి జన్మ వచ్చిందో, ఏం చేసుకుంటే మనం తరింపు అనేది ఉంటుందో దానికోసం గురువు దగ్గరికి వెళుతున్నామా, ఏం అడగడానికి వెళుతున్నాం? ఇవి నీకే గారి దగ్గరికి వచ్చి అడిగినవేగా. కృష్ణ పరమాత్మ ఆ రూపంలో నడయాడని మనం ఇప్పుడు భావిస్తున్నాం. మరి ఆ కృష్ణ పరమాత్మని మనం వెళ్ళి అడిగింది ఏమిటయ్యా అంటే ఈ విషయాన్ని. అదే రాజుగారు చిన్నప్పుడు కంచెతారు కదా, రాజుగారు ఏం కావాలో కోరుకో ఇస్తా అంటే సొరకాయ పెద్దది ఇవ్వని అడిగేటవాడు ఎవడో. రాజుగారి దగ్గర సొరకాయ అడగాల్సింది, ఇంకా ఏమైనా ఇవ్వగలిగిన వాడికి. అట్లా పరమాత్మ సాక్షాత్తు ఏదైనా ఆయన ఇవ్వగలడు. అలా
అలాంటి వాడు వచ్చినప్పుడు మనం సద్వినియోగం చేసుకోవడం కోసం అంతకంటే ఫూలిష్నెస్ ఇంకోటి ఉంటుందా? పెళ్లి గురించనో ఇంకోటనో. అందుకే మాస్టర్ గారు చూడ యోగ ప్రసంగాల్లో వస్తుంది, రోగాలు వస్తూ ఉంటాయి, మృత్యు వస్తూ ఉంటుంది, జన్మలు మారిపోతూ ఉంటాయి, లేదా ఇంకేదో ఇంట్లో పెద్ద ఇది ఉంటుంది, దొడ్లో పామే తిరుగుతూ ఉండొచ్చు. ఈ ఉదాహరణలో వస్తుంది. ఇవన్నీ వరుసగా చాలా ఇస్తారు అక్కడ. ఇచ్చి అయితే ఏమైంది అన్నారు మాస్టర్ గారు. పెద్ద విషయమా ఇవన్నీ లైఫ్లో జరుగుతూ ఉంటాయి. మహాయుధంలో మృత్యువు కూడా చెప్పారు, బాడీ పోతూ ఉంటుంది. అవని రోగాలు వస్తుంటాయి, రకరకాలు జరుగుతూ ఉంటాయి. కానీ వాటితో ఒకటి జరుగుతూ ఉంటాయి. నువ్వు ఎందుకు వచ్చావు దాని సంగతి చూసుకో. భగవంతుడు ఈ జన్మ నీకు ఎందుకు ఇచ్చాడు, ఆ పర్పస్ ఏమిటి, దానికి సంబంధించిన దానిలో ఉండడం, అది తెలివిగల వాడి పని. అందుకే మాస్టర్ గారు చెప్పారు, మన లోకంలో లౌక్యులు అనుకున్న వాళ్ళకంటే మహాలౌక్యులుట ఎవరు? అసలైనటువంటి ఆ భాగవత మార్గాలు జీవించే వాళ్ళకి. కానీ వాళ్ళకి ఈ లౌక్యం నిరర్థకమని వాళ్ళకి తెలుసుట, దీనిలో ఏమీ లేదు, వాల్యూ లేదు, ఉపయోగం లేదు, నథింగ్ ఇది అని వాళ్ళకి తెలుసుట. అందువల్ల ఈ మహామోహం ఏదైతే ఉందో, ఇందాక చెప్పారే మాయ అని, ఆ మాయలో నుంచి తరించడం అనేటువంటిది ఏదైతే ఉందో దానికి సంబంధించింది ఎట్లా అని అడిగాడు. ఈ సంసారం అనేటువంటి మాయ నుంచి తరించే మార్గం ఏంటని పరీక్షిత్ అడిగాడు. ఈ మనకు మొట్టమొదటి స్టార్టింగ్ అదే ఈ స్కంధం. అడిగితే దానికి ఇదిగా సుఖ మహర్షి చెబుతూ ఉన్న దానిలోని ఉదాహరణలు ఇవన్నీ కూడా. ఎందుకంటే మాకెందుకు చెబుతున్నారంటే ఆయన అడిగాడు కాబట్టి ఆయన చెబుతున్నాడు, అది మనం చెప్పుకుంటూ ఉన్నాం ఇక్కడ. కాబట్టి మనకు అర్థం కావాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్స్ కావాలి కాబట్టి మాస్టర్ గారు ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఇచ్చారు తప్ప ఎవరినో తప్పుపడడానికో, లోకంలో మిగతా ఎంత పనికిమాలు వెళ్ళ అని చెప్పడానికో అలాంటి దృష్టితో చెప్పినవి కాదు. అంటే ఇది మనం అవ్వాలి, మనం ఎప్పటికైనా ఈ జారిపోతూ ఉన్న దానిలోంచి నిలబడాలి, ఈ మాయలో నుంచి బయటపడాలి, మన కర్తవ్యంగా వాళ్ళ ఎడలో ఏం చేయాలో అది చేయటం తప్ప మిగతాది ఇంకేమీ. ఇందాక రిజల్ట్ ఓరియంటెడ్ లాగా ఇంత చదివించాను, ఇంత చేశాను కాబట్టి నా బిడ్డలు నా మాట వినాలి, నా కంట్రోల్లో ఉండాలి, లేదా నన్ను బాగా చూసుకోవాలి. అందులో మాస్టర్ గారు అందుకన్నారు, పిల్లల ఎడల కర్తవ్యం చేయగానే మెడలు కట్టవాకు అన్నారు మాస్టర్ గారు. మెడలు కట్టమంటే వాళ్ళని ఇలా చూసుకోవాలి, అలా చూసుకోవాలి. మాస్టర్ గారు ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఇద్దరు పిల్లల్ని వాళ్ళిద్దరు తల్లిదండ్రులు చదివించారట. వాళ్ళ పిల్లవాడు ఇద్దరు ఐఏఎస్ అయ్యారట. అయిన తర్వాత అవతల వాడేమో మేడలు కట్టాడంటే వీళ్ళని చూసుకోవాలి అని అది ఇదని. వాడు అక్కడికి వెళ్తే పట్టించుకోవాలి వీళ్ళ పిల్లవాడు. ఇంకెవరో వస్తే మా ఇంట్లో కుక్క అని చెప్పాట. వీడు తండ్రిని తట్టుకోలేక ఏడ్చుకుంటూ వచ్చాడు, చూడు నా కొడుకు అది ఇదని. మాస్టర్ గారు అక్కడ ఒక మాట వాడారు, నా బిడ్డ చూడు ఇట్లా అట్లా అని చెప్పి లోకల బయటకు వెళ్ళి పక్షివాగుడంతా వాగుతూ ఉంటారు ఎదవలు కొంతమంది అన్నారు. అంటే నా కోడలు ఇట్లా, నా కొడుకు ఇట్లా, నా కూతురు ఇట్లా అని ఇంకో చోటుకి వెళ్ళి మనం చెబుతున్నా ఉంటా అంటే అంతకంటే నీచత్వం ఇంకోటి ఉందా అన్నారు. అదేంటండి మేమేం చేసామండి అంటే వాళ్ళు అయ్యారంటే నీ బిడ్డలు కాబట్టి అయ్యారు, కాబట్టి ఆ నీచత్వం ఎక్కడుంది? డిజర్వ్డ్ నీలో ఉంది, ఆ జిన్సే వచ్చినాయి. మళ్ళీ పక్షివాగుడు ఇంకో చోటుకి వెళ్ళి ఎందుకు వాగుతామని అక్కడ అర్థం. మరి ఇంకో ఐఏఎస్ ఆఫీసర్ అయిన వాడు ఉన్నట్ట, వాళ్ళ తండ్రిని అడిగాట ఇతను, ఏంటి నీ పిల్లవాడు నేను చూడడానికి వస్తున్నాడా అన్న. దాన్ని ఏముంది కుదిరినప్పుడు వస్తాడు అన్నట్టు. నేను తీసుకెళ్ళి చూసుకుంటున్నాడా అంట. అదేముంది వాడు చూసుకునేది ఏముంది, పరమాత్మ చూస్తూనే ఉన్నాడు కదా అన్నట్టు. ఇప్పుడు దాకా వాడు చూసాడా, చూసేదే ఉంది. అట్లా కాదు నేను చూసుకోవడం బాగా చూసుకోవాలా, దాన్ని ఏముంది పిలిచినప్పుడు వెళ్తాను, లేదు గెట్అవుట్ అని అనుకో వచ్చేస్తాం, ఏమైంది దానిలో అన్నట్టు. అంటే యాటిట్యూడ్ ఎలా ఉండాలి, వాళ్ళు బాగా చూసుకోవద్దని కాదు, చూసుకుంటే నేరవని కాదు. అంటే ఇన్వాల్వ్మెంట్ ఉండదు, వాళ్ళని వదిలేయటం ఉంటుంది పూర్తిగా. తన కర్తవ్యంగా చేయాల్సింది చేసేస్తాడు అంతవరకే. వాళ్ళు చూసుకోవాలనే ఎక్స్పెక్టేషన్ ఉండదు, చూసుకోకపోయినా లోపల పిసుక్కోవడం ఉండదు. బయటికే కాదు, పైకి దంత వేదాంతం కాదు, లోపల కూడా పిసుక్కోవడం ఉండదు. వీళ్ళు నా మాట వినలేదే, అడగట్లేదే అని అనిపించదు. వీళ్ళు పొరపాటు పడుతున్నారు, ఇది కరెక్ట్ డెసిషన్ కాదు, లేకపోతే వాళ్ళ పిల్లల్ని వాళ్ళు సరిగ్గా పెంచట్లేదు, వీడితో చాలా బాగా పెంచాలని ఫీలింగ్. కాబట్టి ఏమనుకుంటాడు, వాళ్ళంతా సెల్ ఫోన్కి రేట్ అయ్యాలి, అదయ్యారు సరిగ్గా పెంచట్లేదండి అని వీడు కసులుకోవటమో చెప్పాలని చూడటమో, లేదా వాళ్ళేదో సినిమాలకు ఇంకెక్కడికో ఎంజాయ్మెంట్స్కో అమ్యూజ్మెంట్ పార్క్స్కో వెళ్తున్నారు అనుకో, ఇదే లైఫ్, డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తున్నారు, వాళ్ళకి ఇప్పటి నుంచే గారాబం చేస్తారు. వాడికి భగవంతుడిగా బిడ్డలు ఇచ్చాడు, అక్కడ వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ కర్తవ్యం అది. నీ కర్తవ్యంగా నువ్వు ఏం చేయాలో చేసేసావు, మిగతా ఎన్వాల్వ్మెంట్ పూసుకుంటున్నావుట అంటే మనశ్శాంతుడు ఏం చేస్తారు, బయట షెడ్ వేసి అందులో ఉండమంటారు పూర్వ రోజుల్లో. ఇప్పుడైతే ఒళ్ళే చెప్పు పదా అంటారు. ఒకటే నసగా ఉన్నాడు వీడు అనుకుంటారట. ఒక్కోసారి భార్య కూడా వాడితో కలుస్తుందా, ఈయనంతే నన్ను కూడా నసపెట్టాడు వదిలేరా అంటుంది కొడుకుతో కలిసి. ఈ మాస్టర్ గారు ఇచ్చిన ఎగ్జాంపుల్సే ఇవన్నీ. అవి ఎక్కడ ఏంటనే సన్నివేశాలు గుర్తులేదు కానీ ఇవన్నీ ఆయన ఇచ్చిన ఎగ్జాంపుల్సే. కాబట్టి ఏంటంటే బుద్ధిమంతుడు ఈ వాసనతో కూడిన సంసారం ముందు సుఖము కలదని నమ్మక, వీటిలో ఏ సుఖము లేదని వాడికి నమ్మడు. దాని యందు
నిలకడ చూపడు, వాటి యందు అసలు శ్రద్ధ పెట్టడం, దాని గురించి ఆలోచన ఉండదట. మరి యొక్క మార్గమున సిద్ధి ఉన్నదని గ్రహించి అంతర్యామి భావనతో తిరుగుచుండును. ఉదయం చెప్పారు కదా, ఒకవేళ ఇంట్లో ఉన్న మిగతా అందరూ కూడా అతను ఏ మార్గం కరెక్ట్ అని నిజంగా ఆనందానుభూతి కోసం ప్రయత్నించడం దానికి అగెనిస్ట్గా ఉన్నా, వాళ్ళు ఎవరు ప్రేయర్ చేయకపోయినా, లేదు వాళ్ళు విమర్శిస్తూ ఉన్నా ఆర్గ్యుమెంట్ కూడా చేయడం ఉండదట. అసలు ఎంత గొప్ప అనుకుంటున్నావు మా గురువు గారంటేనో, అసలు ఈ మార్గమే కరెక్ట్ అనో, ఎవడైనా సరే ఈ మార్గమే కరెక్ట్ అనో, లేకపోతే అసలు ఈకే గారి లాగా ఇంకెవరు లేరండి అనో, లేదా సత్యసేవలో ఏదైనా మాట్లాడుతున్నట్ట అంటే వాడికి అసలు ముందు గురువు అర్థం కాలేదని అర్థం అంట. మాస్టర్ గారు చెప్పింది అది. నిజమైన గురువు యొక్క అనుభూతిలో ఉన్నవాడు ఎక్కడ వెళ్ళినా తన గురువుని దర్శిస్తాడు. లేదు ఎక్కడైనా సరైన మార్గంలో ఎవరో లేరు, అది సరైన మార్గం కాదని కూడా భావించట. ఎందుకంటే ఎవరిది ఏ మార్గం కరెక్ట్ ఏదైనా చూసేవాడు పరమాత్మ వాడు చూసుకుంటాడు అంతే తప్ప కొంతమంది అనుకుంటారు అయ్యో లోకంలో ఇంత అజ్ఞానం ఉంది, ఎట్లా పోతుంది అందరూ అజ్ఞానంలో ఉన్నారే అని అనుకోట. మాస్టర్ గారు అన్నారు, ఒకవేళ నువ్వు అనుకున్నా కూడా నీది జ్ఞానం అని గ్యారంటీ ఏంటి అన్నారు. వాళ్ళు అజ్ఞానంలో ఉంటే నువ్వు జ్ఞానంలో ఉన్నావనేగా. ప్లస్ ఒకవేళ జ్ఞానమే అనుకుందాం, నీకు ఎలా భగవంతుడు ఇచ్చాడో అలాగే వాడి టైం వచ్చినప్పుడు వాడికి ఇస్తాడు, దానికి నువ్వు తాపత్రయపడాల్సిందేమీ లేదు. కాబట్టి ఏంటంటే బుద్ధిమంతుడు ఎట్లా జీవిస్తాడు, చాలా హాయిగా తన కర్తవ్యం చక్కగా చేస్తూ ఉంటాడు, కానీ ఎక్కడ దేనిలోనూ పూసుకోవడం ఉంటుంది. దీనికి ఉదాహరణ ఎవరు? కృష్ణ పరమాత్మే. మాస్టర్ గారు చెప్పారు, ఇంట్లో ఆయన బిడ్డలుగా అంటే మనకు చూపెట్టడానికి ఆయన ఆ లైఫ్లో అలాంటి కృష్ణుడికి కూడా ఇలాంటి జీవితం వచ్చిందా అనుకోవటం కాదు. ఉన్న ఇంట్లో ఉన్న పిల్లలే 2 రాజ్యాలుగా కొట్టుకొని చావడం మొదలెట్టారు, ఆయన ఏమి ఇన్వాల్వ్ కాలే. చక్కగా అక్కడ నారద భగవానుడు వస్తాడు, అక్కడ నారదుడిని అడుగుతాడు ఏంటి ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి ఈ సిచ్యుయేషన్లో అని అడిగాట నారదుడిని. ఇక్కడ మాస్టర్ గారు చెబుతారు, అడిగాట అంటే కృష్ణుడికి ఏదో తెలియక నారదుడిని అడిగాడని కాదు, మనకి ఉదాహరణ తెలియజేయడం కోసం, ఎవరికైనా ఇలాంటి సన్నివేశాలు వస్తే గుర్తుపెట్టుకొని మనకి తెలియజేయడం కోసం, అప్పుడు ఎలా ఉండాలని చెప్పడం కోసం నారదుడు చెప్పాడు, చూస్తూ ఊరుకోవటమే అన్నట్ట. కాదని వేలు పెడితే అంటే ఇన్వాల్వ్ అయితే ఆ కర్మ నీకు అంటుకుంటుంది, జాగ్రత్త అని అర్థం. ఎందుకంటే వాళ్ళు ఒక జీవి, మన బిడ్డ అనేటువంటి దానికంటే కూడా వాళ్ళు ఒక హ్యూమన్ బీయింగ్. వాళ్ళని ఎవరు కన్నా మనం కనుండొచ్చు, ఎవరు సృష్టించారు? పరమాత్మ. వాళ్ళకి ఈ షేప్ రావాలి, ఈ ఆకారం రావాలి మనం నిర్ణయించామా? మనం అనుకుంటే వాళ్ళ రూపంలో పుట్టారా? కాబట్టి పరమాత్మ అంత శ్రద్ధగా వాళ్ళల్లో గుండె కొట్టుకునేట్టు చేస్తూ ఆ యంత్రాన్ని అంత జాగ్రత్తగా పెంచుతూ ఉన్నటువంటి పరమాత్మ బిడ్డ. మన బిడ్డ అనే దానికంటే అసలు సత్యం పరమాత్మ యొక్క బిడ్డ. కాబట్టి పరమాత్మకు తెలుసు వాళ్ళని ఎలా ఏం చేసుకోవాలనేది. వాళ్ళు అడిగితే మాత్రం చెప్పమన్నారు. మాస్టర్ గారు మళ్ళీ చెప్పారు, అడిగినప్పుడు కూడా అలా కాదని కాకుండా అడిగితే ఎప్పుడు మనకు తెలిసిందేదో మంచి మార్గం ఏదో చెప్పాలని చేయాలి. లేకపోతే ఇన్వాల్వ్మెంట్ అయ్యావుట లేదా అవ్వకపోయినా మనసులో విసుక్కున్నావుట, ఏడ్చేది ఎవరు అని అడిగారు. విసుక్కుంటే వాళ్ళు వాళ్ళతో మాట్లాడలేకపోయినా ఏడ్చామనుకోండి, లోపల విసుక్కుంటప్పుడు నువ్వు ఆనందంగా ఉన్నావా లేదా? ఎవరిని అడగక్కర్లే, ఎవరికి వాడు టెస్ట్ చేసుకోవటమే అన్నారు. లేకపోతే ఏమవుతుంది అంటే తెలుసుగా గుప్పెడు మాత్రలు మింగుతూ అన్నం కంటే ఎక్కువ అవి తింటూ నానా రోగాలతో ఉంటూ మనశ్శాంతి లేకుండా ఉండి అంటే లైఫ్ ఫెయిల్యూర్ అయినట్లా కాదా? దాన్ని అచీవ్మెంట్ అంటామా? అచీవ్మెంట్ అంటే అర్థం రిటైర్ అయ్యేటప్పటికి ఇంత సంపాదన చేయడం, పిల్లల్ని చదివించి బాగా వృద్ధులకు తేవడం, ఇవి మాత్రమేనా? అవి కర్తవ్యంగా చేయటమే, కానీ అది కాదు టార్గెట్, అది కాదు అచీవ్మెంట్. అంటే అవి అసలు కానే కాదు. అసలు అచీవ్మెంట్ ఏమిటి? హ్యాపీగా మనం ఉండగలగటం. ఏ సిచ్యుయేషన్లో అయినా హ్యాపీగా ఉండగలుగుతున్నామా? మన ప్రజెన్స్ ఇంకొకరికి హ్యాపీనెస్ కలుగుతూ ఉందా? మాస్టర్ గారు చెబుతారు, యోగా సాధన చేస్తూ ఉంటాట, పర్లేదు మనం లైన్లో పడ్డాం అనుకుంటూ ఉంటాడు, ఇందులోకి వ్యాధికి 105 జ్వరం వస్తుందట, ఒక్కసారిగా మొహం మాడిపోతుందట, వీడిది కుక్క మొహం అవుతుందట. అంటే ఒక్కసారి అంటే సన్నివేశాలు వచ్చినప్పుడు తెలుస్తుంది మనం ఏమిటి అనేటువంటిది. అప్పుడు కూడా అంటే 105 జ్వరమా లేకపోతే ఇంకోటో లేదు ఉన్నట్టుండి మనం డిస్పెన్సరీ సర్వీస్ చేస్తున్నాం 25 ఏళ్ళుగానో 20 ఏళ్ళుగానో ఉన్నట్టుండి మన ఇంట్లో పిల్లలే సెటిల్ అవ్వలేదు, లేదా మనకేవో రోగాలు వచ్చినాయి. ఇదేమిట్లా మన మాస్టర్ గారి మార్గంలో ఉంటే ఏమీ సెటిల్ కాలేదు, ఏం జరగలేదంటే అంటే నువ్వు దీనికోసం చేరావా? మాస్టర్ గారి క్వశ్చన్. అంటే నువ్వు లోపల ఇవన్నీ కలిసి వస్తాయి బాగా జరుగుతుందనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నావా? కాబట్టి జరగలేదు. పైగా ఎవరో రాసిచ్చారా? నువ్వు కనుక డిస్పెన్సరీ సర్వీస్ చేస్తూ ఉంటే నీ పిల్లల పెళ్ళిళ్ళు అవుతాయి, లేకపోతే వాళ్ళకి ఉద్యోగాలు వస్తే సెటిల్ అవుతారు, అంతా బాగుంటుంది, ఎవరో రాసిచ్చారా? వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు ఏం వెంట పడలేదు. నీకు కావాలనుకుంటే, నువ్వు ఆనంద మార్గంలో జీవించదలుచుకుంటే, నీ సెల్ఫ్ చూసుకోకుండా భౌతికంగా నలుగురికి పనికొచ్చే పనిలో రెమ్యునరేషన్ ఆశించకుండా నువ్వు నీ శరీరాన్ని, కాలాన్ని మొత్తాన్ని కూడా ఉపయోగించి ఎనర్జీస్ని ఇంకోటికి ఉపయోగపడగలవా?
ఉపయోగపడడానికి నేను రెడీ అయినండి, అక్కడ ఉండే ఫలానా వాడు నాకు నచ్చట్లేదు, వాళ్ళు ఇట్లా మాట అన్నారు, అడుగు పెట్టానండి ఆ డిస్పెన్సరీలో అనుకోండి. వాళ్ళ నేను డైరెక్ట్ కాంటాక్ట్ గురువు గారితో పెట్టుకుంటానండి, ఈ లోకల్గా మా వరస్ట్ వాళ్ళు ఇట్లా మాట్లాడారండి, వాళ్ళ దగ్గర మేము పోవండి, అయిపోయింది. అది కూడా మరి గురువు గారు పెట్టిన పరీక్ష అనుకోవచ్చుగా. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు దానిలో మనం గెలవగలిగేటైతే ఓకే, లేకపోతే ఇక్కడ కాదండి, నేను డైరెక్ట్ గురువు గారితోనేనండి, లోకల్ వాళ్ళతో ముట్టుకొని వాళ్ళ దగ్గరికి కూడా పోనున్నా అంటే గాడ్ బ్యాక్ అక్కడ మనం ఏకే గారిని చూడట్లేదని అర్థం. ఫెయిల్ అయిపోయాం, పడిపోయాం మనం అనుకుంటూ ఉండొచ్చు, విడిగా చాలా సేవ చేస్తూ ఉండొచ్చు, చేస్తున్నాం అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఏం చేసినా మెకానికల్ కిందకు వస్తుంది. మనలో మార్పు రానప్పుడు ఎంతగా మనం ఏ సర్వీస్లో ఉండి నిజంగా ఉపయోగపడుతున్న కార్యక్రమంలో ఉండి చేస్తూ ఉన్నా అవతల వాడికి ఉపయోగపడుతూ ఉండొచ్చు, మన మందుల వాడికి రోగాలు తగ్గుతూ ఉండొచ్చు, లేదా ఇంకో కార్యక్రమంలో ఉండొచ్చు. మన వల్ల లోకానికి పనికొచ్చే పని జరుగుతున్నప్పటికీ మనం ఉద్ధరింపబడము. ఎందుకు ఉద్ధరింపబడము? మన యాటిట్యూడ్ని బట్టి మాత్రమే మనం ఉద్ధరింపబడతాం. మన యాటిట్యూడ్ ఏమిటి అంటే మాకు వాళ్ళంటే గిట్టదండి, వీళ్ళంటే గిట్టదండి అనేటువంటి యాటిట్యూడ్లో మనం ఉన్నావుట. డిస్పెన్సరీలో ఉండే ఆ సోదర బృందం మనం పిలుస్తూ మాస్టర్ గారు ఒక మాట వాడు అరికే గారు సర్కిల్ అంటారట. ఏం పాడు ఏం లేదు, సున్నానే అన్నారు. కాబట్టి ఇక్కడ మనం ఎట్లా ఉంటున్నాం, వీటిల్లో మనం అంటే సంబంధం ఎవరితో పెట్టుకుంటున్నాం, అక్కడ మనం వాళ్ళతో కాదు, వ్యక్తులతో కాదు. ఈకే గారు వాళ్ళలో కూడా మనం గురువుని చూడగలుగుతున్నామా లేదా? అందుకే మాస్టర్ గారు ఒక మాట చెప్పారు, నువ్వు ఎదుటివాడిలో ఉండే సద్గుణాలతో కాంటాక్ట్ లింకప్ చేసుకో, వాళ్ళలో ఉండే దుర్గుణాలతో కాదు. వాళ్ళ దుర్గుణాలు మనలో ఉన్నట్టే వాళ్ళలో కూడా ఉంటాయి. వాటితో నీకెందుకు, వాళ్ళలో ఉండే సద్గుణాలతో పెట్టుకో. నేను పెట్టుకుంటున్నా వాళ్ళు ఇలాగే ఉన్నారు, అది గురువు చూసుకుంటాడు, రెక్టిఫికేషన్ ఎలా జరగాలో. నీకు గురువు చెప్పారు కదా అక్కడ లోకల్ సర్వీస్ చేయమని వెళ్ళటమే వాళ్ళ దగ్గరికి. మనం మన ఇండివిజువాలిటీని, మన ఈగోని దెబ్బతింటున్నా వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి వాళ్ళలా బిహేవ్ చేస్తున్నా మనం ఉండగలిగితేనే తరించేది. అంటే మనం ఆ క్లాస్లో కరెక్ట్ కాబట్టి ఆ క్లాస్లో వేశారు మనల్ని. ఆ సిచ్యువేషన్స్ అక్కడ ఉన్నాయిట. చాలా సర్వీస్ చేద్దామని వెళ్తే మనం దారుణంగా ఉందండి సిచ్యువేషన్, బాగా అవమానిస్తున్నారు నలుగురు, లేదా ఘోరంగా మాట్లాడుతున్నారు అంటే ఆ సిచ్యువేషన్స్ నీకు రావాల్సి ఉంది. ఎవరికి ఎక్కడ రోగమో అక్కడ వాతలు పెట్టే సన్నివేశాలు వస్తాయి జీవితంలో, మరమేకుల్లాగా అన్నారు మాస్టర్ గారు. మరమేకు టక్కని దిగదు, తిప్పి అలాంటి సన్నివేశాలు వస్తాయి. అది డిస్పెన్సరీలోనే రావచ్చు, ఒక్కోసారి ఎక్కడైనా రావచ్చు. కానీ మనం అసలు ఎందుకు వచ్చామనేటువంటిది మర్చిపోకుండా ఉంటే అందరిలో ఆయన్నే చూడగలడం ఉన్నదనుకోండి, మన సేవ ఆగదు. యాటిట్యూడ్ ఎప్పుడైతే పవిత్రంగా ఉందో అద్భుతంగా ఎక్కడా కూడా లోటు ఉండదు. లోటు ఉండడం అంటే అర్థం ఏమిటి? వాడు ఆనందం అనేది కోల్పోవటం ఉండదు, వాడు బుద్ధిమంతుడు అవుతాడు. అది బుద్ధిమంతుడి యొక్క లక్షణం. అందుకని అంతర్యామి భావనతో తిరుగుతుండను మార్గం అదిట. ఇప్పుడు 21వ పద్యంలోకి వెళ్ళాలి, 21 పద్యంలోకి వెళ్ళాలి. తాపసుని జీవయాత్ర. కమనీయ భూమి భాగములు లేకున్నవే పడియుండుటకు దూది పడుపులేల సహజంబులగు కరాంజలు లేకున్నవే భోజన భాజన పుంజమేల వల్కలాజన కుశావళు లేకున్నవే కట్ట దూకుల సంఘంబులేల గొనకొని వసీంప గుహలు లేకున్నవే ప్రసాద సౌధాది పటలమేల ఫలరసాదులు గురియవే పాదపములు స్వాదు జలముల నుండవే సకల నదులు బొసగ భిక్షము పెట్టరే పుణ్యసతులు ధన మతాంధుకులు వేల తాపసులకు. ఇక్కడ మంచి రసాళానికి అంటేట్టుగా డైరెక్ట్గా భాగవతంలోనే ఇచ్చారు. దీని ముందు తాత్పర్యం చూద్దాం. పండుకొనటకు చక్కని భూభాగములు చాలవా దూది పరుపు లేలా సహజమైన దోసిలి ఉండగా తినుటకు కంచములు మున్నగునవి ఏలా ధరించుటకు నారచీరలు జంతువుల చర్మములుండగా పట్టు వస్త్రము లేలా నివసించుటకు గుహలుండగా మేడలు మిద్దెలు నేలా చెట్లు తీయని పండ్లిచ్చును కదా నదులు రుచికరమైన జలములిచ్చును కదా పుణ్యము చేసిన స్త్రీలు భిక్షపెట్టుదురు కదా తపస్సు చేయు వారికి ధనము చే మదించి కన్నుగాలని వారిని కొలుచుట ఏలా. ఏంటండి మరి ఇలా చెప్పారు అనుకుంటామని బ్రాకెట్లో ఇస్తున్నారు. ఇచ్చట తపస్సు చేసిన వారి జీవిత దృక్పథము చెప్పబడినది. వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అంటే ఇందాక చెప్పుకున్న బుద్ధిమంతుల యొక్క తపస్సు అంటే ఇక్కడ మళ్ళీ అడవుల్లో కూర్చొని గడ్డాలు పెంచుకొని చేసుకునే వాళ్ళని ఎక్కడా చెప్పలే మాస్టర్ గారు. పైగా చెప్పకపోగా భగవద్గీతలో ఆయన చెప్పడం కాదు, ఆయన సొంత యాటిట్యూడ్ ఆయన భావం ఏమనండి కాదు. భగవద్గీతలో ఏమిచ్చారు మాస్టర్ గారు ఏది చెప్పినా తెలియ కొంతమంది విప్లవంలాగా అనుకోవచ్చు, ఏది కాదు. ఆయన కానీ లక్ష్మణేంద్రుల వారు కానీ పెద్దవాళ్ళు ఎవరు చెప్పినా తెలియక మనం ఇది చాలా ప్రోగ్రెస్ అండి
ఇలాంటి అనుకుంటా కాదు. పూర్తిగా అసలైనటువంటి సంప్రదాయబద్ధమైన జీవనం అది. ప్రతి దానికి రిలేటెడ్ మనం చూసుకోవచ్చు. రామాయణ భారత భాగవతాల్లోనో వేదంలోనో ఆ సాంప్రదాయం అనేది ఉంటుంది. అసలైన సాంప్రదాయం వాళ్ళు చెప్పేది మనకు తెలియక ఏమనుకుంటామంటే ఈయన కాంట్రవర్షియల్ అండి, ఈయన ఇది అసలైంది కాదు ఈయన చెబుతుంది, అందరి దానికంటే ఇంకా అడ్వాన్స్డ్గా అందరికీ నచ్చడం కోసం, నలుగురిలో ఇంకా ఎక్కువగా వ్యాప్తి చెందడం కోసం ఈయన ఏదో ఇలా చేస్తున్నారేమో అనుకుని పొరపాటు పడేవాళ్ళు ఉండొచ్చు. కాదు, అసలైన సత్సంప్రదాయం ఏదో అది మాత్రమే పెద్దలు ఎప్పుడు ఇస్తారు. అక్కడ అందుకని చెప్పారు, తపస్సు అంటే మనకు మాస్టర్ గారు క్లియర్గా ఇచ్చారు. భగవద్గీత ఇచ్చిన దాన్ని మనకు పతంజలిలో చాలా వివరంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. శారీరక తపస్సు అంటే ఏంటి, మానసిక తపస్సు అంటే ఏంటి, వాంగ్మయ తపస్సు అంటే ఏంటి అంటే అవి మనం విన్న తర్వాత మనకు అర్థమవుతుంది. అవి ఎక్కడ చేసేవి, గుహల్లోనో లేదా ఇంకెక్కడో కూర్చొని చేసేవి కాదు, నలుగురి మధ్య మన కుటుంబంలోనూ సమాజంలోనూ ఉండి అనుష్ఠించవలసినవి అని అర్థమవుతుంది. అంటే మన వాక్కుతో చేసేవి, శరీరంతో చేసేవి, మానసికంగా మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి, ఈ మూడు కలిపి తపస్సు అన్నారు. అలాంటి తపస్సు నిజంగా చేసేవాళ్ళు అంటే ఎవరైతే భగవన్ మార్గంలో, నిజమైన ఆనంద మార్గంలో నేను నిజంగా జీవించాలి అని ఎవరైతే నిజంగా నమ్మి ఆనందపడి దాని మీద ఇష్టత ఉండి ఉంటారో అలాంటి వాళ్ళ జీవిత దృక్పథం ఇలా ఉంటుందిట. అంటే అర్థం, దూది పరుపులు, వెండి బంగారు కంచములు, పట్టు వస్త్రములు, మేడలు మిద్దెలు మున్నవనవి తప్పని ఇందలి భావము కాదు. అప్రయత్నముగా లభించినప్పుడు వారిని అనుభవించవచ్చును, కానీ వారిని సాధించుకున్నటకై శ్రమపడుట అవివేకము. అంటే వీడేదో చదువుకున్నాడు, ఒక ఉద్యోగం చేస్తున్నాడు, ఆదాయం వస్తూ ఉంది, మరి దాంతో పోనీ మేడలు మిద్దెలు ఎక్కువ కట్టుకోవడం తప్ప అండి అంటే, తప్ప అంటే ఒప్పు మార్గం ఏంటో చెబుతున్నారు ఇక్కడ. అనీప్ సెంట్ అనేటువంటి ఆవిడ ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ అంటే జనవరి 1 వాళ్ళు ఫాలో అవుతారు కాబట్టి జనవరి 1వ తారీఖు ఆవిడ దగ్గర ఉన్న మొత్తం కూడా ఇచ్చి పారేస్తుందట. 0 నుంచి మళ్ళీ మొదలు పెడుతుంది ఆ రోజున. వామ్మో ఎట్టా అంటే అట్లయితే అంటే వాళ్ళకి నమ్మకం దేని మీద, ఈ వస్తువుల మీద కాదు, పరమాత్మ మీద. కాబట్టి ఏంటి, ఎక్వైర్ చేయడం అనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉండదు. పోగు చేసుకోవటం అన్నారు దీన్ని వాళ్ళు. ఈ పోగు చేసుకున్న దాంతో పట్టుకొని పోతామా, మనం కూడా అంటూ ఉంటాం ఉరినే మాటలు, ఏమైనా మనం కట్టుకుపోతామా అండి అని. కానీ ఏం చేస్తున్నాం, మన బిడ్డకి ఆ బిడ్డకి వాళ్ళకి అందరికీ ఉండాలండి అంటే గట్టి నమ్మకం అన్నమాట. వీడు ఇలా పెడతాడు, ఆ తర్వాత వాడు చక్కగా దాన్ని ఎలా వదిలించాలో అలాంటి వాళ్ళు వస్తారు. దాన్ని గుర్రపంది అలకో లేదా రేసు గుర్రాలకు ఏదో రకరకాల వాటిల్లో ఒక్కసారి వీడి ముందే క్షవరం చేస్తూ వస్తారు. అది కూడా వీడు పోయిన తర్వాత కూడా కాదు, అప్పుడు బాగా పీకులాట. లేదా వీడు ఇవ్వకుండా పట్టాడు అనుకోండి, వీడు పిసినారు విధవా, సంపాదించడు కానీ ఎందుకు అనుభవించలేడు, నేను అనుభవిస్తున్నాను అంటాడు వాడు. అప్పుడు మామూలుగా బాధ ఉండదు. కానీ ఏమిటి, వాటిని పొందటం తప్పని కాదు, అవి లభించినాయి అనుకోండి, నాన్ సెన్స్ అని అందుట వాళ్ళు. మాస్టర్ గారు అది కూడా చెప్పారు. ఒకసారి ఒక ఆయన వచ్చి, ఏమండి నేను ఎప్పుడూ కూడా మంచాల మీద పడుకోలేదు, నేల మీదే పడుకుంటాను, రిక్షా కూడా ఎప్పుడు ఎక్కను ఆ రోజుల్లో, ఎందుకంటే ఇంకో జీవి మనల్ని లాగటం అంటే హింస కాదా, జీవహింస కాదా, ఇంకో మనిషి, అలాగే మంచాల మీద పడుకోవడం అంటే భగవంతుడు నెల ఇవ్వగా అని అన్నట్ట. అంటే ఇప్పుడు మాస్టర్ గారు అన్నట్ట, తమాషా ఏంటో చెప్పమంటావా, నీకున్న యాటిట్యూడ్ అందరికీ లేకుండా భగవంతుడే చేశాడు, అలా చేయటం వల్ల ఏం జరిగింది అంటే ఆ మంచాలు తయారు చేసేవాడు బతకగలుగుతున్నాడు, అలాగే రిక్షా దొక్కేవాడు బతకగలుగుతున్నాడు, వాడి వృత్తి వాడు ఎంచుకున్నాడు రిక్షా దొక్కటం అని. నీకు నిజంగా జీవకారుణ్యం ఉంటే చేయాల్సిందంటే నువ్వు ఇంకో రూపాయి ఎక్స్ట్రా ఇవ్వటం, వాడితో తగాదాలని మాట్లాడుకుని ఇంతే కదా, ఇంకో పావులు అడుగుతామని వాడితో గొడవలు పట్టడం కాకుండా కావాలి ఇంకో రూపాయి ఎక్కువ ఇవ్వడం జీవకారుణ్యం తప్ప నేను ఇంకోటి వాడి జీవితానికి నువ్వు సున్నం కొడదామని చూడకూడదు. అయినా ఇలా నువ్వు అనుకున్నాను, ఇలాంటి వాడు ఒకళ్ళు ఇద్దరు తప్ప ఎక్కువ మంది ఉండరు కాబట్టి వాడి జీవయాత్ర సాగుతుంది అన్నారు. అంటే మనం ఏమనుకుంటే సాధన అంటే అవన్నీ ఎండగట్టడం మానేయటం, లేదా అసలైన అవి అనుకుంటాం, అవన్నీ అసలైనవి కానే కాదు. అందుకే మనకు బ్లావెట్స్కీ మాత చెప్పిన మాటని మాస్టర్ గారు ఎప్పుడు కోట్ చేస్తారు, యూనిటీ ఇన్ ఎసెన్షియల్స్, లిబర్టీ ఇన్ నాన్ ఎసెన్షియల్స్, చారిటీ ఇన్ ఆల్ మోటివ్స్ అని. ఏమిటిటా, లిబర్టీ ఇన్ నాన్ ఎసెన్షియల్స్ అంది ఆవిడ. అంటే మంచం మీద పడుకుంటావా, కింద పడుకుంటావా, ఉపవాసాలు ఏకాదశికుంటావా ఉండవా, లేదా శనివారాలు ఉంటావా, లేదా ఎలాంటి డ్రెస్ వేసుకుంటావు, పిలక పెట్టుకుంటున్నావా లేదా, పూజ చేసుకుంటున్నప్పుడు చొక్కా వేసుకుంటున్నావా వేసుకోవట్లేదా, లేకపోతే అగరత్తులు 1 వెలిగిస్తున్నావా 3 వెలిగిస్తున్నావా, ఒత్తులు 3 పెడుతున్నావా 2 పెడుతున్నావా, ఇవన్నీ కూడా నాన్ ఎసెన్షియల్స్ అన్నారు వాళ్ళు.
లేదు కొవ్వొత్తి వెలిగిస్తున్నావా, కొవ్వొత్తి వెలిగించకూడదు, ఒత్తులే పెట్టాలి, నువ్వుల నూనె వేస్తున్నావా లేదా వేప నూనె వేస్తున్నావు, ఏ నూనె వేస్తున్నావు, ఇవన్నీ నాన్ ఎసెన్షియల్స్ అన్నారు. ఇవన్నీ దేవుడి కోసం కాదు, మన కోసం. ఆవు నెయ్య, నువ్వుల నూనె, ఇంకోట మన స్థితిని బట్టి ఏదో ఒకటి వేసుకుంటాం. అది అక్కడ ఒక్కో దాన్ని వేసిన దాన్ని బట్టి దాని యొక్క వాతావరణ ప్రభావం ఉంటుంది. పామాయిల్ వేసినా వెలుగుతుంది కానీ దాని వాతావరణ ప్రభావం దరిద్రంగా ఉంటుంది, మనకు మంచి థాట్స్ రావు. ఆవు వేస్తే నువ్వులు వేస్తే మంచిదని అర్థం. అది మనకు మంచిదని, దేవుడికి కాదు. దేవుడికి నువ్వులునా పామాయిలా వాడికి అయ్యేదేం లేదు కొత్తగా. వాడు అన్నింటిలో అంతర్యామిగా ఉంటాడు. అది పామాయిల్లో కూడా ఆయనగా ఉంది. వాడు ప్రతి అణువులో అంతర్యామిగా ఉంటాడు, అది కోసం ఆయన కోసం కాదు అది. కాబట్టి ఇవన్నీ నాన్ ఎసెన్షియల్స్ అన్నారు. కొంతమంది ఏమండి అలా కాదండి, ఇక్కడ 3 ఒత్తులు వెలిగించాలి, అది 5 పెట్టాలి, అది పెట్టాలి, ఇవన్నీ కూడా మనం ఆధ్యాత్మికత అనుకుంటూ, ఇవన్నీ పరిప్రశ్నలు అనుకుంటూ, వీటి వల్ల ధరిస్తాం అనుకుంటూ, అది చెప్పేవాడు కూడా అలా చెప్తారు. మీరు అది పెట్టుకొని చేశారా అయిపోయింది, మీకు ఏదో ముక్తి అన్నట్టుగా చెబుతారు. లేదా మొత్తం అష్టైశ్వర్యాలు ఏమో వాళ్ళ దృష్టి చెబుతూ ఉంటారు. వీళ్ళ అవన్నీ పెట్టుకొని చూసి, లేదా ఉప్పు బొమ్మ పెట్టుకో, అది తీసుకొచ్చి పెట్టుకో, ఇది తీసుకొచ్చి పెట్టుకో, ఇది తీసుకుంటే మీకు దిష్టి ఉండదు, నరఘోష అవన్నీ పోతాయి. నరఘోష నమ్మిన వాడికి నరఘోష ఉంటుంది. ఎందుకంటే వీడే నమ్ముతున్నాడుగా ఆహ్వానిస్తున్నాడు. అందరికీ నన్ను చూసి ఏడుస్తున్నారు, నా అభివృద్ధిలోకి వస్తూ ఉంటే కుళ్ళి వాళ్ళు చూస్తున్నారు కాబట్టి నాకు ఈ రోగాలన్నీ వచ్చినాయి అంటే ఇంకెవరికి ఏం పని లేదు. ఇప్పుడు వృద్ధిలోకి వస్తే వాళ్ళు ఏడుస్తున్నారట, వాళ్ళు ఏడిస్తే వీడికి తగిలిందిట. అందువల్ల ఈ నాన్ సెన్స్ అంటే నాన్ ఎసెన్షియల్స్ ఇవన్నీ నాన్ ఎసెన్షియల్స్ అన్నారు. అసలు మనం ఏవైతే చాలా ముఖ్యమైన జీవిత సాధనకి ఏవైతే అనుకుంటున్నారో ఇవన్నీ వాళ్ళు ఏం చెప్పారు, నాన్ ఎసెన్షియల్స్. మాస్టర్ గారు మనకు బ్రావిడ్ స్కీమ్ అది కోట్ చేస్తూ చెప్పారు. లిబర్టీ నాన్ ఎసెన్షియల్స్ అంటే ఇక్కడ ఏం చేశారు, మనం ఎవరిని ఖండించరు, వాళ్ళకి తప్పని చెప్పరు. వాళ్ళు ఫాలో అవుతుంటే వాళ్ళని ఫాలో అవనియండి, కాముగా వాళ్ళ ఇష్టమైతే వాళ్ళు ఫాలో అవుతున్నారు. అది కూడా భగవంతుడి నిర్ణయం కాబట్టి వాళ్ళకి ఇష్టపడ్డారు, వాళ్ళు ఫాలో అవుతున్నారు. మనం ఈ తప్పు ఇలా చేయకూడదు మనకు రావాలి. జింక చర్మం వేసుకోవాలా, దర్భాసనం వేసుకోవాలా, లేకపోతే ఇంకేదో పులి చర్మం వేసుకోవాలా. మరి ఇంకోటి కూడా చెప్పారు, చారిటీ ఇన్ ఆల్ మోటివ్స్ అక్కడ వస్తుంది. ఇది అంటే ఇతరులు ఒక మార్గాన్ని నమ్మి ఫాలో అవుతూ ఉంటే ఇవన్నీ కరెక్ట్ కాదండి అని ఖండించడమో, కావాలంటే ప్రూఫ్ చూసుకోండి అనుకోవడం, మా గురువు గారు చెప్పారు, లేదా భగవద్గీతలో ముందుట అసలు ఏం గీత, ఇవేమి అక్కడే వాళ్ళతో మాట్లాడరు. నేను వాళ్ళేం అడగలేదుగా వీళ్ళని. కాదని నువ్వు చెప్పినా ఎట్లా కూడా ఫాలో అవ్వడు. ఏడిసేవలేపు అనుకుంటాడు, మాట్లాడలేదు ఊరుకుంటాడు, తర్వాత వాడు ఫాలో ఇంకా గట్టిగా ఫాలో అవుతాడు. మాస్టర్ గారు చెప్పారు, నువ్వు ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటే ఏం జరుగుతుంది అంటే అవతల వాడు గతి లేక ఒక్కోసారి నీ వాగ్దాటికి తట్టుకోలేక మాట్లాడక ఊరుకోవచ్చేమో కానీ వాడికి ఏ నమ్మకం అయితే ఉందో అది ఇంకా గట్టిగా తయారవుతుంది. ఏమీ వాడిలో ఏమీ మార్పు రాదు, ఉపయోగమే లేదు. ఎందుకు టైం వేస్ట్ అన్నారు. ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళామట అంటే ఆధ్యాత్మిక దూరం అయ్యామని అర్థం అన్నారు. కొంతమంది దేవుడిని నమ్మకపోతే మాస్టర్ గారు చెబుతారు, దేవుడు ఉన్నాడని ప్రూవ్ చేయడానికి వెళ్తున్నావుట అంటే గాడ్ ప్రూఫ్ కోసం వెళ్తున్నావు అంటే గాడ్కు దూరంగా వెళ్తున్నావు అని అర్థం అన్నారు మాస్టర్ గారు. గాడ్లో ఉన్నాడు, అక్కడ ఉంటాడు, ప్రూఫ్ కోసం పోడు పక్క ఎక్కడికో, అందులోనే ఉంటాడు. నాకు మాస్టర్ గారికి ఉదాహరణ ప్రహ్లాదుని ఇచ్చారు. ఆ హిరణ్యకశిపుడు వచ్చి ఏరా మాట్లాడితే శ్రీహరి శ్రీహరి అంటున్నావు, ఆ శ్రీహరిని మాట్లాడితే మన ఇంట్లో ఇంటా వంటలు ఏడు పని చేస్తున్నావు, అది ఇది ఇట్లా శ్రీహరిని అనకూడదు మానేసి అంటూ ఉంటే ఆయన మిగతా శ్రీహరిని తిడుతున్న మాటలు వినట్లేదట, ఆ శ్రీహరి అంటున్న మాటల్లో ఉన్నట్ట, ఆ నామల్లో ఆనందపడుతూ ఉన్నట్ట. అంటే భక్తుడు అక్కడ ఉంటాడు. అంతే తప్ప ఏమండి షిరిడి సాయిబాబాని తిడుతున్నారట ఈ మధ్య, ఆయన దేవుడు కాదంటున్నారు, అదిట ఇదిట పెద్ద పెద్ద పీఠాధిపతులు అంటున్నారట, వీటిలోకి పోడు. వాళ్ళు అంటూ ఉన్నప్పుడు వాళ్ళు కూడా షిరిడి సాయిబాబాను స్మరిస్తున్నారు అనుకుంటాడు. స్వామి ఎంతటి వాడు కూడా ఆయన ఎలా చేస్తున్నాడు, వాడు నిజంగా ఆ సాయి ఆ అనుభూతిలో ఉన్నవాడు వీటిలోకి పోడు, ఆవేశపడ్డు ఏం చెప్పి వకాలు తప్పించుకోడు. ఎందుకంటే మాస్టర్ గారిని ఒకసారి ఎవరో వచ్చి ఏమంటే దేవుడు ఉన్నాడా అని అడిగారట. ఉన్నాడా అంటే లేడన్నారు. దేవుడు నమ్ముతున్నారా, దేవుడు నమ్ముతున్నారా అన్నారు. నమ్మట్లేదన్నారట. వాడు నమ్ముతున్నారంటే నెక్స్ట్ డే ఏదో చాలా ప్లాన్ చేసుకొని వచ్చాడు. ఒక్కసారిగా వాడికి అది మైండ్ బ్లాంక్ అయింది. మరి బొట్టు వాడికి ఏమన్నా అర్థం కాదు, వాడు బొట్టు ఎందుకు పెట్టుకుంటున్నారన్నట్ట. దేవుడికి బొట్టుకు సంబంధం ఏంటి, ఈ బొట్టు నాది, అద్దంలో నా మొహం నేను బొట్టు పెట్టుకుని చూసుకుని నాకు ముచ్చటగా ముద్దు వస్తున్నారు అందుకని పెట్టుకుంటున్నా అన్నారు. మనకు హాస్యంలా కనిపిస్తుంది, కాదు. జాగ్రత్తగా ఆలోచిస్తే నెక్స్ట్ మాట మాస్టర్ గారు అంటే నాకేం సంబంధం, నేను ఎందుకు పుచ్చుకోవాలి వకాలతో, దేవుడికి సంబంధం ఉన్నాడా లేడా అంటూ అన్నారు. నాకేమైనా ఉద్యోగం ఇచ్చాడా వకాలతో పుచ్చుకోని, దేవుడు ఎవరికి ఇవ్వలేదుగా, అవసరం లేదు ఆయనకి. ఇందాకే చెప్పారు, ఎవరికి దప్పిక ఎప్పుడు వేస్తే అప్పుడు వాడు దప్పిక తీర్చినట్టుగా ఎవరికి ఎప్పుడు ఏది కావాలో అది ఆయన చూస్తాడు.
మన దీనిలో ఇంకోటి చెప్పారు, ఒక్కోసారి పరమ వెధవ రోగు మర్డర్లు చేశాడు ఇలాంటి కూడా టక్కని ముక్తిని ఇస్తాడట. ఇచ్చేటప్పటికి వీడు ఇదేమిటంటే అట్లాంటి వాళ్ళకు కూడా ధృతరాష్ట్రుడు కూడా తర్వాత తరించాడు శుభ్రంగా. తర్వాత ఆయన వచ్చి చెప్పడం ఇట్లా కాదు నువ్వు అని చెప్పేటప్పటికి వెళ్ళి చేసుకొని ఇంత నికృష్ట బతికి బతికినటువంటి ధృతరాష్ట్రుడు కూడా ఇట్లయితే ఎట్లా అండి. మాస్టర్ గారు చెప్పారు, కొంతమంది అడుగుతూ ఉంటారు అజామినుడు కదా నిగమశర్మ కదా ఇట్లాంటివి విని, ఏంటండి దేవుడు బొత్తిగా మరి కామన్ సెన్స్ లేదా, అట్లాంటి వాడు కూడా ఇచ్చేస్తే ఎట్లా, పైగా అలాంటి కథలు తెలియటం వల్లే లోకల్లో ఇమ్మోరాలిటీ పెరిగిపోతుంది, కొంతమంది చెడిపోతారు అది విని. అంటే మాస్టర్ గారు ఏమీ చెడిపోరు, పైగా అసలు విషయం ఏంటంటే వాళ్ళకి ఇచ్చాడని వీడికి ఏడుపుట, దీనివల్ల నేను ఇంకాస్త లేట్ అవుతుంది జాగ్రత్త అన్నారు. వాడికి ముక్తి ఇచ్చాడని వీడు ఏడుస్తున్నాడు కదా, నీ ముక్తి లేట్ అవుతుంది జాగ్రత్త అన్నారు. నువ్వు లేట్ చేసుకుంటున్నావు అనవసరంగా అన్నారు. అందువల్ల అంటే చారిటీ ఇన్ ఆల్ మోటివ్స్, ఎవడు దేన్ని ఫాలో అవుతున్నా దాని విషయంలో చారిటీ అంటే మనం దానిలో వెలుపెట్టకుండా ఉదార స్వభావంతో ఉండగలగటం. మరి ఎక్కడ రాజీ పడకూడదు, అసలైంది యూనిటీ ఇన్ ఎసెన్షియల్స్, సత్యం పలకటం, మన వల్ల ఇంకొకళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండటం, ఇంకొకళ్ళ విషయ డబ్బుల్లో ఇంకోటి ఆశించకుండా ఉండటం, ఇట్లా ఏవైతే అసలైనటువంటి ప్రవర్తనలో మనం ఎలా ప్రవర్తించాలని పెద్దలు ఇచ్చారో ఆ అహింస విషయం కానీ ఇంకోటి కానీ రుజు ప్రవర్తనం కానీ ఇట్లా మనకు పెద్దలు ఇచ్చినటువంటి మార్గం ఏదైతే ఉందో వాటిల్లో రాజీ పడకూడదు. ఎక్కడైనా సరే వాటిని ఫాలో అవ్వాలి. ఈ కాలంలో ఇలాంటివి కుదరవండి, ఇక్కడ అబద్ధాలు ఆడటం ఇవేమీ లేవు, ఏ కాలమైనా ఒకటే అన్నారు. నీకు బాగుపడే కాలం ఉంటే ఎప్పుడైనా ఒకటి, పోయే కాలం వస్తే నాకు సాగుతూ వస్తాయి అన్నారు. కాబట్టి వాటిల్లో ఎక్కడ రాజీ పడేది ఏం లేదు. అస్సలు అదిట నిజమైన లైఫ్ యాటిట్యూడ్ ఉండవలసిన విధానం అదిట. బుద్ధిమంతులు అలా ఉంటారట. కాబట్టి చూడండి, ఈకే గారి దగ్గరికి నాస్తికులు వచ్చేవాళ్ళు. మనం సత్యసేవ దగ్గర పెద్దలు ఎవరి దగ్గరికి చూడండి, ఈకే గారి దగ్గరికి చాలా ఇష్టంగా, ఏదో ఊరికే రావడం కాదు, మరి ఆయన పొదుగుకు రామాయణం భారతం భాగవతం ఉపన్యాసాలు చెప్పేదని పరమాత్మ గురించి చెబుతాడు కదా, మరి నాస్తికులు అట్రాక్ట్ అవ్వడం ఏమిటి? గుంటూరులో ఆయన లెక్చరర్గా ఉన్నప్పుడు ఒక కుర్రాడు ఉండేవాట, వాడు నాస్తికుడు, దేవుడు అన్నప్పుడు, కానీ పొద్దుగురు మాటగారు చుట్టూ తిరిగేవాట. మనకు కొత్తరామ కోటయ్య గారు ఇచ్చారు ఆ జీవన జ్యోతిలో, దోపిడీగాళ్ళు, దొంగలు, హత్య చేసిన వాళ్ళు, వ్యభిచారులు, ఇలాంటి వాళ్ళు చాలామంది మాస్టర్ గారి దగ్గరికి వస్తూ ఉండేవాళ్ళు అని ఇచ్చారు. అంటే అన్ని రకాల వాళ్ళు ఆయన దగ్గరికి అట్రాక్ట్ అయ్యారు. అంటే వచ్చేట అంటే వచ్చి బాగుపడ్డారని అర్థం, అట్టగే ఉన్నారని కాదు. సత్యసేవని అయితే ఒకళ్ళు అడిగారు, ఏమంటే పరమ వెధవలు, రోగ్స్ అనుకున్న వాళ్ళు, లోకాన్ని పీడిస్తున్న వాళ్ళు లాంటి వాళ్ళు, కొంతమంది పొలిటీషియన్స్ వాళ్ళు మీ దగ్గరికి మాటికి వస్తున్నారు, మీరు ఎందుకు దగ్గరికి చేస్తున్నారు వాళ్ళని అడిగారట ఆయన. అవును, వాళ్ళతోనే నాకు పని, వాడు బాగుపడితే వాడి వల్ల ఉపయోగం లోకానికి చాలా ఉంటుంది, బాగుపడ్డవాడు ఎక్కడున్నా పర్లేదు, వీళ్ళనే మరి దగ్గరికి చేర్చాల్సింది. తేళ్ళు జనులు పాముల్లాగా ఉన్న వాళ్ళని పక్కన చేర్చుకొని వాళ్ళని మారిస్తే మన ఉపయోగం ఉంటుంది, కానీ లేదా దగ్గరికి చేస్తే మిగతా వాళ్ళకి అపకారం చేయకుండా ఉంటారు. వాళ్ళ దగ్గర అట్టే పెట్టుకోవడం అవి కూడా చేస్తారు ఒక్కోసారి దగ్గరగా. అంటే వీడు పొట్టుగాళ్ళని కాదు, వీటికి ఇంకో చోట పెడితే చాలా డేంజర్, వీటితో దగ్గర దగ్గర పెట్టుకోవచ్చు. కాబట్టి ఇక్కడ చెబుతున్నది ఏంటంటే ఇవన్నీ తప్పని కాదు, కానీ వీటికై శ్రమ పడడం మాత్రం అవివేకం. ఇందా చెప్పారు కదా, వాడు పడుకున్నది ఒక రూమ్లోనేగా, ఒక ఇల్లు, 4 ఇళ్ళు 3 ఇళ్ళు అవసరమేముంది, ఆ పిల్లలకి ప్రాపర్టీ ఏర్పడాలి, అదే అక్కడ చెప్పింది. దానికి ఉదాహరణ ఏమిటి చెప్పడానికి, వాళ్ళకి అధికారం ఎక్కడుంది అనడానికి అనంతాచార్య వారు ఏం చేశారు, వాళ్ళ బిడ్డలు ఎవరికి కూడా ఏ ఆస్తులు ఆయన సంపాదించింది మామూలుగా సంపాదించడం అంటే ఆయన ఎవరిని ఫీజు అడగలే, ఇస్తే తీసుకున్నాడు లేకపోతే లేదు. నిర్భీతి అనేటువంటిది మా నాన్నగారి దగ్గర నుంచి మాకు వచ్చిన ఆస్తి అని చెప్పారు. ఒక్కసారి కూడా ఆయన ఏ ఆస్తుల్ని, పొలాలు కొంటాం కానీ చాలామంది ఫ్రెండ్సే ఏమయ్యా పిల్లలకి ఏర్పాటు చేయాలి కదా పొలాలు అవో ఇవో, నేను అలాంటివి ఏమి అశాశ్వతమైనవి నేను ఇవ్వను అన్నారు, శాశ్వతమైనది నేను వాళ్ళకి ఇస్తున్నాను. శాశ్వతమైనదంటే అర్థం ఏమిటి? నిర్భీతి. కాబట్టి ఆయన జీవితంలో ఇంకొకటి నిర్భయత్వాన్ని ఇవ్వడానికి కావాల్సినటువంటిది ఆయనకు ఉంది. ఈకే గారికి ఆ బిడ్డలందరూ అలాగే తయారు చేశారు. అంటే వాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళకి ధైర్యం వస్తుంది, అది కదా ఆస్తి అంటే. మన దగ్గరికి వస్తే మిగతా వాళ్ళకి ఈయనున్నాడు నాకు అనేటువంటి ధైర్యం మనకి కలిగించగలుగుతున్నావా? మాకు మాస్టర్ గారు ఉన్నారండి, అందరం ఏం చెబుతాం, అమ్మాయి ఏం పర్లేదండి మాస్టర్ గారు చూసుకుంటారని. ఏంటి చూసుకోవటం, ఏంటి అంత ధైర్యం మనకి ఎలా కలుగుతుంది ఆయన మీద? ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? అది అసలైన ఆస్తి. అంటే బిడ్డలకి మనం ఇవ్వవలసిన ఆస్తి అది. ఆ ఆస్తిని ఇస్తున్నావా? పనికి మాలిన ఆస్తులను ఇస్తున్నాము. వీడు ఇంత కష్టపడి ఇచ్చాక వాడేం చేస్తాడు? అమెరికా ఎక్కడికో పోయిన తర్వాత వాడికి వస్తున్న ఆదాయం లేదు, నథింగ్.
వాడు కాస్త నేను పట్టించుకోడు టంగా నమ్మేస్తే వీడికి ఒక్కసారిగా పీకుడుగా ఉంటుంది. వీడు ఉన్నప్పుడు వాడు అమ్మేస్తుంటాడు. ఒక్కోసారి దగ్గరుండి కష్టపడి కడితే అని మళ్ళా ఒక్కోసారి వీడు ఆస్తి రాస్తానో లెక్క చేయడు, చుట్టానికి కూడా రాడు. ఒక్కోసారి సెలవు దొరకలేదు చెబుతుంటాడు, మింగ లెక్క అక్కలేక బయట వాళ్ళకి చెప్పలే మీ అబ్బాయి అమెరికా ఆస్ట్రేలియా ఎందుకంటే వాడు వేస్ట్ అండి ఎందుకు అనలేడుగా, వీడిగా పంపించిన దొరుకు అంటే నీడ్స్. మాస్టర్ గారు అందుకే చెప్పారు నీడు డిజైరు అని. ఈ నీడ్స్ అనేటువంటిది సాటిస్ఫై చేయడానికి కావాల్సిన వరకు అది ఇల్లు కావచ్చు, వాటికి ఏదైనా ఏర్పాటు తప్పు లేదు. అందుకని బిడ్డలకి మనం ఏమి ఇవ్వాలి, ఆస్తులు మరి బిడ్డలకి ఇవ్వాలి కదండి, వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇందాక కనెక్షన్ ఎందుకు చెప్పుకున్నాము అంటే మరి ఆ వచ్చిన ఆదాయం వస్తే ఏం చేసేవాళ్ళు, సద్వినియోగం చేసేవాళ్ళు అని అర్థం. మరి ఆయన ఏం చేశారు, అనంతాచార్య గారు వచ్చిన డబ్బంతా ఖర్చు పెట్టేశారు, దీనికి సద్వినియోగం చేశారు. ఏమీ అడగలేదు, ఏది వచ్చినా కూడా చక్కగా పంపిణీ చేసేయటమే. మాస్టర్ గారి దాని జరుగుతుంది. ఇంటికి ఏదో వచ్చినాయి, పొలం నుంచి ఎక్కడి నుంచో వచ్చినాయి, వెంటనే ఎవరో లేకపోతే ఆయన మందులు ఇచ్చారు, వాళ్ళు పొలంలో తీసుకొచ్చి 4 బస్తాలు ఇచ్చారు, టక్క 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 ఇంట్లో ఉన్న పని వాళ్ళకి వీళ్ళకి మొత్తం పంపిణీ చేయటమే. అంటే మనం చూస్తుంటాం కదా, వచ్చి నమస్కారం చేసి పళ్ళు అవి ఇంకో రకరకాలు ఏమి ఇచ్చినా సరే మాస్టర్ గారు ఏం చేస్తుంటారు, మళ్ళీ వాళ్ళకే ఇవ్వటం, ఇంకో మళ్ళీ చేతులు కూడా వెళ్ళిపోతారు. మనం బట్టలు పెట్టి నేను కూడా అంతా పోగు చేసుకొని పెట్టెల నిండా జాగ్రత్తగా తీసుకెళ్తే ఎన్ని బిరువాలు అవుతాయి, లేకపోతే అంటే బిరువాలు అవుతాయి కదా. అసలు యాటిట్యూడ్ ఉంది ఇక్కడ, చోటు లేక తీసుకుపోవడం కాదు. మళ్ళీ అది అలా అనుకుంటే పొరపాటు. యాటిట్యూడ్ ఎలా పోగు చేసుకుందాం అనుకుంటే రావు కూడా, అడుక్కుతున్నట్టుగా ఉంటుంది జీవితం. అప్పుడు మరి అసలైన ఆస్తి ఇచ్చారు ఏంటి, నిర్భయత్వం. అంటే వస్తువుల్లో లేదు రక్షణ, వీటి వల్ల కాదు నిజమైన సేఫ్టీ. కానీ ఒకవేళ అవి ఉంటే వాటిని తప్పు పట్టక్కర్లేదు, కానీ వాటిని సాధించకుండా శ్రమపడడం అవివేకం. నెక్స్ట్ సుఖమునకై శ్రమపడడం తెలివి తక్కువయ్యే కానీ సుఖము కాదు. ఏమండి సుఖం కోసమే కదండి నానా గడ్డి తింటూ ఉంటాను అంటే మాత్రం పట్టమే తప్ప సుఖమే ఉండదు అన్నారు. గడ్డి తినడం కరెక్టే కానీ మరియు శరీరమునకు సుఖమును అలవాటు చేసినచో ఎప్పుడైనా పరుపులు మొదలైనవి లభింపనప్పుడు మనస్సు ఏడ్చును. ఇలాంటి చోట్లకు వచ్చినప్పుడు ఉన్నట్టుండి మనం అలవాటైనవి లేవన్నారు అనుకోండి, ఒక్కసారిగా మనం బాధపడుతూ ఉంటాంగా, అబ్బా ఇంట్లో లాగా లేదండి, ఇట్లా లేదు, ఇక్కడ ఈ పరుపు హాయిగా లేదు, ఇంట్లో ఉన్న పరుపులాగా లేదు. అంటే మనకు అలవాటైన దానిలో నుంచి బయటకు వచ్చేటువంటి సుఖం అలవాటు చేయడం చేస్తే దేహానికి ఎలా ఉంటుంది అనేటువంటిది. అట్టిది కలగకుండా తెలివిగా మెలిగినతో అనుభవించవచ్చును. అది లేకపోతే ఉండదనేది ఏం లేదనుకోండి, ఉన్నప్పుడు ఏడవడం ఉండదు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఈ పరుపులు నాన్సెన్స్ అనేవి అనరు. అంటే నిజంగా తెలివిగలవాడు ఒక యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, నిజంగా అప్పుడు వాడికి సుఖ దుఃఖాలు అనేవి లేవుగా, ఎప్పుడు ఒకే రకమైన స్థితిలో ఉన్నాడు. అది వచ్చిందట ఓకే, రాలేదట రెండు ఒకటే. రాముడిని నాయన నేను రాజ్యంలో ఇస్తున్నాము, సింహాసనం ఎక్కిస్తున్నాం, ఓకే. లేదు టైం టేబుల్ మారింది, నువ్వు అడవికి పోవాలి, ఓకే. ఒక్కసారిగా బీపీ మాస్టర్ గారు చెబుతారు, చూస్తే ఇటు ఎక్కడమో అటు తగ్గడమో రెండూ జరగలేదన్నారు. కాబట్టి ఆ రకమైన బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ అనేటువంటిది వాళ్ళకు ఉంటుందట. ఎవరికి ఇదంతా తాపసులు అంటే మళ్ళీ ఎవరో అని కాదు, ఇలా చెప్పుకుంది అదే. ఎవరైతే నిత్య జీవితంలో నాకు ఇలాంటి జీవితం కావాలి, నేను ఆనందంగా నిజంగా ఉందామనుకుంటున్నాను అనేటువంటి వాళ్ళకి చెప్పినది ఇది. అంతే తప్ప మాకు కాదు కదా అమ్మయ్య, ఆనందకరంగా జీవిద్దాం అనుకున్న వాళ్ళకి మనకు కాదన్నమాట ఇవి. అందుకని నిజమైనటువంటి బుద్ధిమంతులు తెలివిగల వాళ్ళు ఎవరంటే వాళ్ళుట తెలివిగల వాళ్ళు. తర్వాత దీని యొక్క రహస్య ప్రకాశం. అట్లయినచో జీవయాత్ర జరుగుట ఎట్లు అన్న ప్రశ్న దుస్సంస్కారమైన అట్టవచ్చును. ఏమండి మేడలు ఎందుకు, విద్యలు ఎందుకు ఇలా అంటే మరి ఎట్లా లైఫ్ జరగడం ఎట్లా అని దుష్ట సంస్కారం అడ్డు వస్తుంది. ఆ ప్రశ్న ఎప్పుడు పుడుతుందా, దుష్ట సంస్కారమై అడ్డు వచ్చును. మాస్టర్ గారు మాట చెబుతారు. అందుకని ఏంటంటే పుట్టాముట అంటే వాడికి మళ్ళా పోయేదాకా వాడికి ఏం కావాలనేటువంటిది పరమాత్మ ఏర్పాటు చేసి పుట్టిస్తాడట. వేదాంతంలాగా అనిపిస్తుంది, మెట్ట వేదాంతం అంటే ఇలా చెబుతారు. మేము చదువుకొని ఏదో ఈ రోజులు లక్కీగా ఏదో ఉద్యోగాలు ఇంకోటి చేస్తూ ఉంటే మేము బతుకుతున్నాం. కానీ అంటే మాస్టర్ గారు దానికి 2-3 పాయింట్స్ చెప్పారు. మొదటిది, నువ్వు అనుకుంటున్న వృత్తి నువ్వు ఎంచుకున్నది కాదు, భగవంతుడు నిర్ణయిస్తేనే. తత్వోపనిషత్తులో ఇచ్చారు క్లియర్గా. నువ్వు అనుకున్న వృత్తి కూడా నీ ఇష్టం కాదుట, ఆయన నిర్ణయించిందే నువ్వు ఎంచుకున్నావు అన్నారు. ఇంకా దారుణంగా ఒక మాట చెప్పారు. దారుణం అంటే ఉన్న సత్యం చెప్పారు. ఏమిటంటే
నీకు ప్రకృతి పరమాత్మ ఏదైతే నీకు ఇది అని ఏర్పాటు చేశాడో, ఏది అనుభవించాలని, దానికంటే ఒక్క నయా పైసా ఎక్స్ట్రా అనుభవించలేవు. అంతకంటే ఒక్క నయా పైసా తక్కువ కూడా ఉండదు. ఎంతో డ్యూ ఉందో నేచర్ నీకు అంత మాత్రమే ఇవ్వబడుతుంది. కాబట్టి మరి మేము కష్టపడి సంపాదిద్దాం అనుకుంటుంది ఇదంతా అంటే ఓన్లీ సైకలాజికల్ స్ట్రగుల్ అన్నారు. చాలా కష్టంగా అనిపిస్తుంది అన్నమాట. ఏంటి సైకలాజికల్ స్ట్రగుల్, పిచ్చి ఫలం ఇదంతా అయితే అని ఎమోషనల్ కన్ఫ్యూజన్ అన్నారు. నెక్స్ట్ సైకలాజికల్ స్ట్రగుల్ అండ్ ఎమోషనల్ కన్ఫ్యూజన్ అట ఇదంతా కూడా. ఎందుకని నువ్వు ఇంత చేసిన ఉదాహరణ ఏమిటి, వీడు ఏది అనుభవించవలసి ఉందో అదే ఉంటుంది. ఈకే గారి అభిప్రాయం ఏమంటే మేము నమ్మం, అది ఆయన ఒరిజినల్ ఒపీనియన్ అయి ఉండొచ్చు, ఆయన ఒపీనియన్ అయి ఉండొచ్చు అంటానికి ఆయన వెంటనే వరాహమిహిరుడు ఉదాహరణ చెప్పారు. ఆయన జ్యోతిష్ శాస్త్రంలో ఇచ్చింది. సూర్యుడి యొక్క మొట్టమొదటి కిరణం ఆ రోజున రోజు ఆయన ఉదయిస్తూ ఉన్నప్పుడు రోజు ఒక్కో డిగ్రీ మారుతూ వస్తారు కదా, ఆయన ఉదయించినప్పుడు ఆ రోజు మొదటి కిరణం ఎక్కడైతే పడమటి దిక్కున పడిందో ఆ రోజున అక్కడ అస్తమిస్తాడట. ఈ ఉదయించడం నుంచి అస్తమించడం దాకా ఆటోమేటిక్గా లైన్ ఏర్పడింది కదా, ఆ లైన్లో ఆయన వెళ్ళటం ఉంటుందట. అట్లాగే మనం పుట్టాముట అనగానే పోవటం ఖాయంగా ఎప్పుడు పోతాము, ఈ మధ్యలో వాడి లైఫ్ ఏమిటి అనేది నిర్ణయింపబడిపోయిందిట అని వరాహమిహిరుడు ఇచ్చాడు అని చెప్పి మాస్టర్ గారు ఇచ్చారు. కాబట్టి ఏంటి, దాని భోగము పతంజలిలో చాలా వివరంగా ఇచ్చారు. ఆ భోగము ఆయువు, భోగము జాతి, ఆయువు, భోగము పతంజలి చెప్పింది. మళ్ళా ఇది పోనీ వరాహమిహిరుడు క్యాన్సర్ అనుకుందాం, ఆ పైన పతంజలి మహర్షి ప్రతి వాళ్ళు అదే ఇచ్చారు, కొత్తగా ఇవ్వలే. ఈ మూడుట అంటే నీ యొక్క సంస్కారంగా ఎట్లాంటి జాతిలో పుట్టాలి, జాతి అంటే ఇక్కడ భారత జాతి ఇవని కాదు, నీ యొక్క యాటిట్యూడ్ నువ్వు ఎలాంటి దానిలో పుట్టడం కానీ, ఆ పుట్టిన తర్వాత నీ యొక్క భోగము నువ్వు ఏది అనుభవించాల్సి ఉంది అనేది కానీ, ఆ తర్వాత నువ్వు పోవడం, ఈ మూడు ఇవి ఏవి కూడా మామూలు ఎస్ట్రాలజీస్ చెప్పేవి కాదు అన్నారు మాస్టర్ గారు. అక్కడ తెలిసేవి కాదు అన్నారు. ఏదో ఊరికినే కాసేపు తప్ప, ఏదో కాసేపు వీడు మనసు తృప్తి కోసం ఇచ్చన్నారు ఇందాక, అది తప్ప అది మామూలు వాళ్ళు చెప్పగలిగేవి కాదు అన్నారు. అది ఆల్రెడీ డిసైడెడ్ అన్నారు. కాబట్టి ఏంటంటే అంతకంటే ఎక్స్ట్రా ఏదో అనుభవిద్దామని మనం అనుకున్నా, సంపాదించినా వీడు అనుభవించేదేమి దానిలో పొరపాటున కూడా ఉండదు. కాబట్టి ఏంటంటే ఆ తెలియక ఏమనుకుంటున్నా జీవయాత్ర ఎట్లా కుదురుతుందండి అనేది దుస్సంస్కారమై అడ్డమవచ్చును అని వెంటనే దానికి మాస్టర్ దానికి సమాధానము, నిద్ర వచ్చినప్పుడు భూమిపై నిద్రింపవచ్చును కదా, దూది పరుగులు కావాలనా. ఇప్పుడు దూది పరుగుపై పడుకున్నాడు, నిద్ర పట్టట్లేదు, ఎందుకు ఎడవనా, దూది పరుగులు ఉంటేనే ఎక్కడ ఉంటేనే, నిద్ర పట్టినవాడు కటికి నెలైనా హాయిగా పడుకుంటాడు. ఇక్కడ నిద్ర ముఖ్యం కానీ దేని మీద పడుకుంటున్నాం అనేది కాదు. అలాగే బ్రహ్మాండమైన మాస్టర్ గారు ఉదాహరణ ఇచ్చారు. గుంటూరులో ఉండే ఒక షావుకారి గురించి చెబుతూ ఆ రోజుల్లో 4 ఫ్యాక్టరీలు ఉన్నాయి, బోల్డ్ సంపాదిస్తూ ఉన్నాడు, ఏది తిన్నా అరగదట. తిన్నాడా చచ్చాడే, ఆపరేషన్ చేసి తీయాల్సిందే లోపల నుంచి, ఆ రోగం వచ్చింది, ఇంకెందుకు అన్నారు. అంటే వాడు డబ్బులు ఎందుకు సంబంధం లేదు, వాడు అనుభవించగలడా లేదా, రాతుందా లేదా. చూడండి, ఒక్కడికి శనగపిండి తింటే పడదు, మాస్టర్ గారు చెప్పారు కింద జన్మలో ఆ దానం వాడు చేయలేదని అర్థం, కాబట్టి జన్మలో అది తింటే పడదు అన్న ఎస్ట్రాలజీ క్లాసులో చెప్పారు, పుణ్యశాస్త్రి గారు చెప్పారు. ఈ జన్మలో ఒకటి తింటుంటే పడట్లేదు అంటే అర్థం ఏంటి, ఇది కింద జన్మలో దానం చేయలేదని అర్థం అంట. కాబట్టి ప్రతిదీ కూడా ఆ భోగము ప్రతిదీ నిర్ణయింపబడే ఉన్నాయి. కాబట్టి దానికి అనవసరంగా శ్రమ పడటం అనేటువంటిది సైకలాజికల్ స్ట్రగుల్ అనేటువంటిది చెబుతున్నారు. ఇంకా చెబుతున్నారు, భుజించుటకు దోశలు ఉన్నది కదా, వెండి బంగారు పాత్రలు కావాలనా. అంటే మరీ దోశట్లు తినమని కాదు, ఎగ్జాంపుల్గా చెప్పారు అక్కడ. అంటే బంగారు కంచంలో వెండి కంచంలో తింటేనేమో బాగా అరుగుతుందనో, లేకపోతే ఇంకా ఆకలేస్తుంది ఇంకో కంచం ఎక్స్ట్రా తింటామా, ఏం తినం కదా. ఎందులో తినడం ముఖ్యం కానీ అక్కడ ఉన్న పాత్రకి సంబంధించింది కాదుగా. నెక్స్ట్, నారబట్టలు చనిపోయిన జంతువుల చర్మములు ధరించుటకు చాలావా. జంతువులు చంపని రాయలే ఇక్కడ, చనిపోయిన జంతువుల చర్మములు ధరించడం చాలావా నారబట్టలు. ఉదయం చెప్పారు చూడండి, బంగారమే అన్ని వడ్డాణం రూపంలో ఉన్న, ఇంకోటి నెక్లెస్ తెగింది అంటాం, బంగారం తెగిందనో, అన్నిట్లో బంగారం అన్నట్టుగా మనం షాప్కి వెళ్ళినప్పుడు మనం చొక్కా కావచ్చు, చీరలు కావచ్చు, ఏదైనా పర్పస్ ఏమిటి, ఒంటి మీద కప్పుకోవడానికి, చలి నుంచి వాటి నుంచి కాపాడుకోవడానికి, అలాగే ఊరికిన దేహం అంతా బయటికి పడకుండా పర్పస్ అది. కానీ మనం ఏమిటి, ఫలానా బ్రాండెడ్ అయితేనే నేను వాడతాను, ఫలానా అయితేనే నేను కడతాను, మామూలు అయితే నేను కట్టాను
లేకపోతే అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఈ కలర్ నచ్చింది, ఈ కలర్ నచ్చలేదు, ఇదైతే ఓకే అది కాదు అని మ్యాచింగ్ రకరకాల ఇదంతా దానికి మనం చాలా టైం పెడుతున్నావుట అంటే మాస్టర్ గారు అందుకే ఓ మాట చెప్పారు. వాడు ఈ దేహానికి సంబంధించినటువంటి అలంకరణలైనా సరే గంటలు గంటలు అద్దం ముందు నించోని అలంకరణలు, లేకపోతే ముసలితనం వస్తూ ఉన్నా పళ్ళు ఊడిపోతూ ఉన్నా మళ్ళా ఊడినట్టుగా కాకుండా ఉండేట్టుగా పళ్ళు కట్టించుకోవడం, జుట్టు తెల్లబడుతూ ఉంటే మళ్ళీ దాన్ని నల్లగానే కనబడేట్టుగా మంచి వయసులో ఉన్నట్టుగా ఎప్పుడు అవి చేసుకుంటూ మరి ఎబ్బెట్టుగా ఎలా ఉంటాం కల్చర్ తెలియదండి. నలుగురు కల్చర్ అది ఏంటి ఎబ్బెట్టుగా ఎలా ఉంటాం అని వేసుకోవటం, ఇలాంటిది పాషండ ధర్మము అన్నారు. భగవంతుడు ఒకటి ఇస్తూ ఉంటే ఆ స్టేజెస్ని స్వీకరించడం కాకుండా ఆ స్టేజెస్ని నేను ఎలవ్ చేయను అనుకొని దానికి విరుద్ధంగా, అంటే వేద ధర్మానికి విరుద్ధం అన్నారు. అంటే వేద ధర్మం అంటే అసలైనటువంటి సహజ ధర్మానికి విరుద్ధంగా, ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా అవి చేస్తున్నట్టు అంటే వాళ్ళు పాషండ ధర్మము. అలా ఎవడైతే టైం వాటికి ఎక్కువ కేటాయిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి దూరముగా ఉండాలి అని చెప్పారు భాగవత రహస్య ప్రకాశంలో చోట. అని దూరముగా ఉండాలని చెప్పారు. సజ్జనులు దూరముగా ఉంటారు అని చెప్పారు, దూరంగా ఉండాలని చెప్పాలి. వాళ్ళు జాగ్రత్త చదువుకోవాలి. వాళ్ళని దూరంగా ఉంటారు, వాళ్ళనేమి నెగెక్ట్ చేయరు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఖండించడం ఏం చేయరు, దూరంగా ఉంటారు. వాటిలోనే ఉంటున్నా అంటే అర్థం ఏంటి, కొన్ని ఉండడం వల్ల కూడా ఏమన్నా బతుకుతాడు ఎక్స్ట్రా అంటే సిగ్నల్స్. అరే బాబు నువ్వు పోవడానికి నెమ్మదిగా సర్దుకొని ఇదవుతున్నా, ఏమైనా నువ్వు అసలైన జీవయాత్రకు సంబంధించినటువంటిది బ్యాంక్ అకౌంట్ ఏమన్నా ఖాతా అసలు మొదలు పెట్టావా లేదా, ఇది ఈ బ్యాంక్ కాదు అసలు బ్యాంక్. అంటే మనల్ని పుట్టించినటువంటి వాడు ఏ పర్పస్ కోసం ఈ మానవ జన్మ ఇచ్చాడో దానికి సంబంధించిన దానిలో మాస్టర్ గారు చెబుతారు. వాడు జన్మ పోయిన తర్వాత మళ్ళీ వాడికి ఒక్కసారిగా అంటే మృత్యు వచ్చిన తర్వాత నేను భగవంతుడు జన్మిస్తే సరిగ్గా దాన్ని సద్వినియోగం చేసుకొని కొంతమందికి అనిపిస్తుంది. పోయిన తర్వాత బాడీ ఉండకపోయినా వాడి మనం ఉంటుంది అనుకొని మళ్ళీ ఎప్పుడా ఎదురు చూస్తుంటాడు. మళ్ళీ జన్మిస్తే బాగుండు. మానవ జన్మిస్తాలో లేదో గ్యారంటీ లేదు, ఎందుకంటే వీడు ఎలా జీవించాడో దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఏంటి, ఒకవేళ మానవ జన్మ ఇచ్చిన తమాషా ఏంటంటే పుట్టిన తర్వాత అది గుర్తుండదు. మాస్టర్ గారు అక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఒకవేళ సరిగ్గా చదవలేదు, మంచి మార్కులు రాలేదు వాడికి స్కూల్లోనో కాలేజీలోనో. నెక్స్ట్ ఈసారి మాత్రం నేను చాలా బాగా జాగ్రత్త చదువుతాను, మళ్ళీ మామూలే. ఆ తర్వాత కొన్నాళ్ళు అయ్యేటప్పటికి అట్లా వీడు జన్మ అయిన తర్వాత మళ్ళీ జన్మకు వచ్చేటప్పటికి. కాబట్టి నువ్వు కాన్సన్ట్రేషన్ అంతా నీ బట్టల మీద, అలంకరణల మీద, లేకపోతే ఈ ఏవైతే శాశ్వతం కావో వాటి మీద పెడుతున్నావా, లేకపోతే అట్లని మళ్ళీ ఇదంతా అశాశ్వతం వల్ల ఈ దేహం. మాస్టర్ గారు చెప్తారు మనకి, ఇది పర్మనెంట్ కాదనుకుంటున్నటువంటి వీటిని ఉపయోగించుకొని టెంపరీ వాల్యూ ఉన్న వాటిని ఉపయోగించి పర్మనెంట్ వాల్యూ కోసం ప్రయత్నించాలి తప్ప ఈ టెంపరీ వాల్యూలోనే కొట్టుకు తాగకూడదు, అది గుర్తుపెట్టుకోవాలి అని. అందుకని ఇక్కడ చెబుతున్నారు, నారబట్టలు చనిపోయిన జంతువుల చర్మములు ధరించుటకు చాలవా, మృదువైన పట్టు వస్త్రములు ఆవశ్యకములా, నివసించుటకు గుహలు చాలవా, మిద్దెలు మేడలు అనేకములేలా, చెట్ల నుంచి రుచులతో కూడిన ఫలములు లభించును కదా, సకుల నదులలో తీయని జలము లభించును కదా, పుణ్యస్త్రీలు పిలిచి భిక్షము పెట్టుదురు కదా, హట్టితో ధనము చే మదించి కన్నుగానని వారిని కొలుచుటయను బాధ తపస్సు జనులకు ఎందులకు. కాబట్టి వాడికి ఈ ధనం మీద వ్యామోహం అవసరం లేదు కాబట్టి వాటితో కన్ను మిన్ను కనుక ఉన్నవాడు అధికారులు పెద్ద పెద్ద లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళడము, వాళ్ళకి చేతులు కట్టుకొని వాళ్ళని పూజించటము, వాళ్ళని ప్రసన్నం చేసుకోవాల్సిన కర్మ వీళ్లకు పట్టలేదు, అవసరమేముంది అంటున్నారు. ఇంకా దీని గురించి వివరం ఉన్నది, సమయం అయిపోవచ్చింది కనుక దీన్ని మళ్ళా సాయంత్రం చూడటం జరుగుతుంది. వాసుదేవ.